హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీకెమిస్ట్రీ. యాక్చువల్లీ మనకి టీఎస్ జెన్కో ఎగ్జామ్కి ఇంకొక 1 వీక్ ఉందండి. ఈ 1 వీక్లో మీరు ఏమేమి క్విక్ రీజన్ చేసుకోవాలి, ఏ టాపిక్ నుంచి ఫోకస్డ్ ఏరియాస్ ఏంటివి అవి మాత్రమే చెప్తాను. అండ్ ఫుల్లీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనండి, డైరెక్ట్ ఎక్సెప్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా అవి చెప్తాను. మీకు ఇది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటాను. ఇదే కాదు, ఇది ఒక ఐ థింక్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ టోటల్ టాపిక్స్లో నుంచి ఏ ఏరియాస్ ఫోకస్డ్ ఏరియాస్ ఇందులో నుంచే వస్తాయని కాదు, మినిమం ఇవైనా చదువుకొని ఉండాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా అండి. ఓకే, ఇది యూస్ఫుల్ అవుతుందని నేను భావిస్తున్నా. ఒకవేళ మీకు విన్న తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేయండి, సరిపోద్ది. అండ్ వన్ మోర్ థింగ్, మన సిలబస్ ఈక్వల్ టు సిఎస్ఆర్ సిలబస్లో ఉందండి. సో ఈ ఫోకస్డ్ ఏరియాస్ ఎక్కడి నుంచి తీసుకున్నా అంటే మన ఇనార్గానిక్ కెమిస్ట్రీ గురించి మాట్లాడుకున్నట్టయితే 2 మార్క్స్ లెవెల్లో ఉన్నటువంటి సిఎస్ఆర్ క్వశ్చన్స్ అండ్ మనకు ఎంఎస్సి ఎంట్రన్స్ లెవెల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అండ్ ఐఐటి నీట్ లెవెల్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏ ఏరియాస్ నుంచి అడిగారు అలాంటి ఫోకస్డ్ ఏరియాస్ని మాత్రమే నేను చెప్పదలుచుకుంటున్నా. సో మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాము. మిగిలినదంతా నేను ఎక్కువ మ్యాటర్ చెప్పి మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. సో ఒకసారి వినండి. ఇది టీఎస్ జెన్కో కాదు, సెట్ అండ్ ఏ కెమిస్ట్రీ బేస్డ్ ఎగ్జామ్కైనా కూడా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఓన్లీ ఫోకస్డ్ ఏరియాస్ నేను చెప్తున్నాను కాబట్టి. ఓకేనా? ఇందులో ఫస్ట్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్ దాన్ని పిరియాడిసిటీ అని కూడా ఇచ్చాడు. యాక్చువల్లీ అది కెమికల్ బాండింగ్ అండి. ఈ పిరియాడిసిటీ అనేది మనకు మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ ఈ బ్లాక్ అందులో కూడా మళ్ళీ నేర్చుకుంటాం కాబట్టి ఫస్ట్ కెమికల్ బాండింగ్ మీద ఫోకస్ చేయండి. కెమికల్ బాండింగ్ అంటే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే ఫాజన్స్ రూల్ అండి. విచ్ రూల్? ఫాజన్స్ రూల్. ఈ ఫాజన్స్ రూల్ అనేది మనకి ఏం చెప్తుంది అంటే కోవాలెంట్ బాండ్ ఫార్మేషన్ గురించి చెప్తుంది. అంటే పోలరైజబిలిటీ ఎక్కువ ఉన్నదానికి కోవాలెంట్ బాండ్ అనేది నేచర్ ఉంటుందని చెప్తుంది. అయితే ఈ ఫాజన్స్ రూల్లో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకు స్మాల్ సైజ్ ఆఫ్ కేటయాన్ అండ్ లార్జ్ సైజ్ ఆఫ్ ఆనియాన్, okay, that will form covalent bond. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పీరియాడిక్ టేబుల్ అనుకుందామండి. జస్ట్ అజ్యూమ్ దిస్ ఈజ్ పీరియాడిక్ టేబుల్. నౌ హియర్ మనకు స్మాల్ సైజ్ కేటయాన్స్ ఉంటాయి, లార్జ్ సైజ్ ఆనియాన్స్ ఉంటాయి. ఈ రెండు మనకు కోవలెంట్ బాండ్ని ఫామ్ చేస్తాయండి. ఒకవేళ దీన్ని రివర్స్ తీసుకున్నట్టయితే లార్జ్ సైజ్ కేటయాన్, స్మాల్ సైజ్ ఆనియాన్ ఇది చూసుకున్నట్టయితే మనకు అయానిక్ బాండ్ ఫార్మేషన్ ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి. ఇక్కడ కోవలెంట్ బాండ్కి ఉంటే ఇక్కడ అయానిక్ బాండ్కు ఉంటుందండి. ఓకేనా? ఇది ఈ విధంగా మీరు గుర్తుంచుకోవచ్చు. సో పాజిటివ్నెస్, అండ్ ఇక్కడ మనకు ఈ పాజిటివ్నెస్ అనేది పెరిగిన కొద్దీ సపోజ్ NaCl ఇచ్చాడు అండ్ MgCl2 ఇచ్చాడు. విచ్ వన్ ఈజ్ మోర్ కోవలెంట్ అంటే ఇదండి, ఎందుకంటే హై చార్జ్ ఉన్నదానికి ఎక్కువ కోవలెంట్ నేచర్ అనేది ఉంటుంది. సో MgCl2 అనేది ఎక్కువ కోవలెంట్ నేచర్ కలిగి ఉంది దేనికంటే NaCl కంటే. ఇది మనకు ఫాజన్స్ రూల్ చెప్తుంది. ఇది ఫాజన్స్ రూల్, మెయిన్ థీమ్ ఆఫ్ ఫాజన్స్ రూల్ అనేది ఇదే అండి. ఓకేనా? అండ్ టాప్ టు బాటమ్ మన కోవలెంట్ క్యారెక్టర్ అనేది ఇటు సైడ్ డిక్రీజ్ అవుతుంది, ఇటు సైడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి చూడండి, అది కూడా గమనించుకోవచ్చు మీరు. ఓకేనా? నేను ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీరు ఫోకస్డ్ ఏరియాస్ అన్నాను, బట్ లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను వాటి గురించి. ఓకే, మీరు వాటిని చూసుకోండి. నెక్స్ట్ మాడ్ డయాగ్రామ్ అండి. మాడ్ డయాగ్రామ్ అంటే యాక్చువల్లీ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్. అది ఏ విధంగా చేస్తామో మీకు తెలుసు ఆల్రెడీ. దాంట్లో మనకు బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉంటాయి, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉంటాయి. అండ్ వీ హ్యావ్ వన్ షార్ట్ కట్ కూడా ఉందండి. దాంట్లో బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ బాండ్ ఆర్డర్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయండి రెగ్యులర్గా. క్వశ్చన్స్ బాండ్ ఆర్డర్ పైన వాటిని అరేంజ్ చేయమంటున్నాడండి. బాండ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ అన్నా, బాండ్ ఆర్డర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నా, వీటిని అరేంజ్మెంట్ అనేది అడుగుతున్నాడు. మెయిన్గా బాండ్ ఆర్డర్ అనేది మనకి ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు అంటే 14 ఎలక్ట్రాన్ స్పీసీస్. నవ్ నైట్రోజన్ వీ హ్యావ్ 14 ఎలక్ట్రాన్స్ ఓన్లీ, N2. సో 14 ఎలక్ట్రాన్స్కి బాండ్ ఆర్డర్ అనేది 3 ఉంటుందండి. సో మనం ఇటు వెళ్ళిన కొద్దీ 15 ఎలక్ట్రాన్స్, 16 ఎలక్ట్రాన్స్, 17 ఎలక్ట్రాన్స్, 18, 19, 20, 0.5 తగ్గించుకుంటూ వెళ్ళండి. 2.5, 2, దిస్ ఈజ్ 1.5, దిస్ ఈజ్ 1, 0.5, దిస్ ఈజ్ 0 అండి. ఓకేనా? ఇక్కడ మీరు ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు. సేమ్ అలానే ఇటు ముందుకు వచ్చిన కొద్దీ అప్ టు 13, 12, 11, 10, 9, 8 వరకు చూసుకోండి. ఓకే, మెయిన్లీగా వీటి మీదనే అడుగుతారు. అంతకుముందు ఉన్నాయి కూడా ఓన్లీ S ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి అవి సింపుల్గానే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు 2.5, 2, 1.5, 1, 0.5, 0 అండి. సో ఇది మనకు బాండ్ ఆర్డర్ వాల్యూస్. ఓకే, ఈ బాండ్ ఆర్డర్ వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఒక ఎక్సెప్షన్ ఉంది అండి. ఇందులో ఎక్సెప్షన్ వచ్చేసి ఎక్సెప్షన్ ఏంటి అంటే
CO ప్లస్లో మనకు కార్బన్ నుంచి 6 ఎలక్ట్రాన్లు 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆక్సిజన్ నుంచి 8 ఉన్నాయి, టోటల్ 14 అండి. అందులో నుంచి ప్లస్ కాబట్టి ఒకటి మైనస్ వెళ్తుంది, ఒక ఎలక్ట్రాన్ని తీసేస్తాం కాబట్టి 13కి 2.5. మనం ఎక్స్పెక్టెడ్ బాండ్ ఆర్డర్ వచ్చేసి 2.5. ఇక్కడ మనకు థియరిటికల్ చెప్తున్నాం, ఎక్స్పెరిమెంటల్లీ ప్రూవ్డ్ దట్ ఈస్ 3.5 బాండ్ ఆర్డర్ అండి. 3.5 బాండ్ ఆర్డర్ ఈస్ 3.5. ఎక్సెప్షన్ కేస్ మెయిన్గా ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఎక్సెప్షన్ కేసెస్ నుండే. సో మీరు ఎక్సెప్షన్ కేస్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. CO ప్లస్ కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ ఓకే, CO ప్లస్ దీనికి 3.5 ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇది మనకు బాండ్ ఆర్డర్. ఇంకా గుర్తుంచుకోవాలంటే మనకు ఇక్కడ ఒకటి ఉంటుందండి, అది పేరు ఇది p ఆర్బిటాల్కి ఇచ్చినటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ అండి. ఈ విధంగా ఉందనుకుందాం. మనకు బిలో 14 అయితే ఈ డయాగ్రామ్ ఫాలో అవుతుందండి. బిలో 14 అయితే ఈ డయాగ్రామ్ అంటే కింద పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దానికి లో బీపీ అని గుర్తుపెట్టుకోండి అని ఇంతకుముందు కూడా ఒక షార్ట్ కట్ చెప్పాను. లో బీపీ అంటే బిలో 14 ఎలక్ట్రాన్స్ ఇట్ విల్ ఫాలో దిస్ డయాగ్రామ్. బిలో పై వస్తుందండి. నెక్స్ట్ సిగ్మా, దిస్ ఈజ్ సిగ్మా స్టార్, దిస్ ఈజ్ పై స్టార్ అండి. ఈ విధంగా మనం ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తాం. ఫస్ట్ ఎలక్ట్రాన్ ఇక్కడ వెళ్తుంది, సెకండ్ ఎలక్ట్రాన్ ఇక్కడ, థర్డ్ ఎలక్ట్రాన్ ఇక్కడ, ఫోర్త్ ఎలక్ట్రాన్ ఇక్కడ, ఫిఫ్త్ ఎలక్ట్రాన్ ఇక్కడ, సిక్స్త్ ఎలక్ట్రాన్ ఇక్కడ. నెక్స్ట్ అబోవ్ 14 అంటే వీటిని రిప్లేస్ చేస్తాం. ఇప్పుడు ఇది పైకి వెళ్తుంది, ఇది కిందికి వస్తుంది, ఇది పైకి వెళ్తుందండి. అంటే ఇక్కడ పై స్టార్ అనేది ఫస్ట్ ఫిల్ అవుతుంది అబోవ్ 14 ఎలక్ట్రాన్స్కి. ఓకే, దీని ద్వారా మనం ఏం చెప్పగలుగుతున్నాం అంటే బాండ్ ఆర్డర్ చెప్పచ్చు. అండ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టయితే ఇప్పుడు CO ప్లస్లో మనకు ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ అనేది మిగులుతుందండి, కాబట్టి దానికి పారామాగ్నెటిక్ స్పీసీ అని కూడా చెప్పచ్చండి. ఓకే, నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇందులో బాండ్ ఆర్డర్ ఆధారంగా మనం బాండ్ లెంత్ కూడా చెప్పచ్చు. మనకు బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉన్నట్లయితే బాండ్ లెంత్ అనేది తక్కువ ఉంటుంది. బాండ్ ఆర్డర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్. ఓకే, బాండ్ ఆర్డర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్. ఓకే, బాండ్ ఆర్డర్ ఎక్కువ అయినట్టయితే బాండ్ లెంత్ తక్కువ అవుతుంది, బాండ్ ఆర్డర్ తక్కువ అయితే బాండ్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. దీని మీద ఆధారపడి క్వశ్చన్ డైరెక్ట్ అడగాలని కూడా ఇలా అడుగుతాడు, లేదు అంటే బాండ్ లెంత్ అడుగుతాడండి. ఇవి మెయిన్గా చూసుకోవాల్సిన పాయింట్లు బాండ్ ఆర్డర్లో. ఇంకా ఇందులోనే నేను టర్మ్ సింబల్స్ మీద కాన్సెప్ట్ మీద కూడా చేశాను. ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా అనే ఒకటి ఉంది. ఎలక్ట్రానిక్ స్పెక్ట్రాలో కూడా మనకి ఇక్కడ సిగ్మా టు సిగ్మా స్టార్, పై టు పై స్టార్ వస్తాయి అండి. అందులో మీరు ఒకటి గుర్తుంచుకోండి, సిగ్మా, పై స్టార్, సిగ్మా స్టార్. ఇందులో సిగ్మా అనేది జిరేడ్ అండి, పై అనేది అన్జిరేడ్, పై స్టార్ అనేది జిరేడ్ అండి, సిగ్మా స్టార్ అనేది అన్జిరేడ్. ఓకే, ఇవి కూడా గుర్తుంచుకోండి. ఇవి ఎలక్ట్రానిక్ స్పెక్ట్రాలో వస్తాయి. ఆల్రెడీ నేను వేరే క్లాస్లో కూడా చెప్పాను, కావాలనుకుంటే ఫుల్ లెంత్ వీడియో అక్కడ ఉంది, అక్కడ చూసుకోవచ్చు మీరు. సో దిస్ ఈజ్ అబౌట్ బాండ్ ఆర్డర్ అండ్ బాండ్ లెంత్. బాండ్ ఆర్డర్ కాకుండా బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ, బాండ్ స్ట్రెంగ్త్, ఇలా బాండ్ ఎనర్జీ ఏది ఇచ్చినా కూడా బాండ్ ఆర్డర్నే ఫాలో అవుతుందండి. ఓకే, బాండ్ ఆర్డర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఎనర్జీ ఆర్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ, బట్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు దీని మీద ఎలా క్వశ్చన్ వేసినా కూడా మీరు చేయగలుగుతారండి. ఎలా క్వశ్చన్ వేసినా దీని మీద సింపుల్గా క్వశ్చన్ చేయొచ్చు. సో దీని మీద క్వశ్చన్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి, దీన్ని ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి వెస్పర్ థియరీ. వెస్పర్ థియరీ అంటే మనకు తెలుసు వేలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ థియరీ. వేలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ థియరీ అండి. ఓకే, అది ఒకసారి గుర్తుపెట్టుకున్నట్టయితే మీరు ఇక్కడ ఏం అడుగుతాడు మరి. ఇక్కడ మెయిన్లీగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ అసలు ఎలా చేస్తున్నాం. హైబ్రిడైజేషన్ మీద 100% 1 లేదా 2 క్వశ్చన్లు మీకు ఉంటాయి. 100% హైబ్రిడైజేషన్లో మనం ఇంకా ఏమేమి చూస్తామంటే షేప్ చూస్తామండి. షేప్ జామెట్రీ అని అడుగుతాడు. జామెట్రీ అడిగినప్పుడు, షేప్ అడిగినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ కన్ఫ్యూజన్ కూడా ఈ వీడియోలో మీకు పోతుంది. ఓకే, నా ఇందులో మనం చూడాల్సింది హైబ్రిడైజేషన్. నెక్స్ట్ ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్, మనకు కాంప్లెక్స్లలో ఇన్నర్ ఆర్బిటాల్, అవుటర్ ఆర్బిటాల్ కూడా వస్తాయి. మనకు అక్కడ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీరు చూడాల్సింది మ్యాగ్నెటిక్ మూమెంటం అండి. ఒకటి మ్యాగ్నెటిక్ మూమెంటం అండ్ హైబ్రిడైజేషన్, షేప్ ఆఫ్ ది మాలిక్యూల్. వీటి మీద ఫోకస్ చేస్తూ మనం ఈ కాన్సెప్ట్ని నేర్చుకోవాలి. అది ఎలా అండి, మరి ఎలా ఒక్కసారి చూద్దాము. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక షార్ట్ కట్ మెథడ్ ఉంది. ఇది అందరికీ తెలిసిన షార్ట్ కట్ మెథడే. ఎలా హైబ్రిడైజేషన్ ఫైండ్ చేయాలనేది. ఇప్పుడు సపోజ్ జీనాన్ ఇచ్చాడండి. జీనాన్
O2F2 అని ఇచ్చాడు, xenon O2F2 అని ఇచ్చాడు. ఇందులో సెంట్రల్ ఆటం అనేది xenon అని అర్థమవుతుంది మనకు. ఓకే, మనకు xenonలో ఎన్ని ఉన్నాయండి? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ ఆక్సిజన్ కెపాసిటీ 2 కాబట్టి 1 ఆక్సిజన్ అండ్ 2 ఆక్సిజన్, 1 ఫ్లోరిన్ అండ్ 1 మోర్ ఫ్లోరిన్. 1 లోన్ పేర్ అండి, 1 లోన్ పేర్. సో ఇక్కడ నుండి ఒక S వస్తుంది, P P P అండ్ D అండి. సో ఇక్కడ హైబ్రిడైజేషన్ అనేది మనకు sp3d. సో ఈ హైబ్రిడైజేషన్ క్యాలిక్యులేట్ చేసుడు ఈ విధంగా మనం ఈజీగా చేయొచ్చు. నాట్ ఓన్లీ ఇది, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, అది కూడా ఇంపార్టెంట్ అండి. I3 మైనస్ అని చాలామంది అంటారు. సో I3లో కూడా మనకు 8 ఉంటాయండి, 4 5 6 8. నా దిస్ ఈజ్ 1 అయోడిన్ అండి. ఓకే, విత్ 1 అయోడిన్ అండ్ 1 మోర్ అయోడిన్. ఇక్కడ ఒక లోన్ పేరు ఉంది, ఇక్కడ 2వ లోన్ పేరు ఉంది, ఇక్కడ 3వ లోన్ పేరు ఉందండి. సో ఇక్కడ ఒకసారి చూడండి మీరు, ఇది S, ఇది P, హియర్ ఆల్సో P, హియర్ ఆల్సో P, హియర్ ఆల్సో హియర్ D. నా ఇది కూడా మనకి ఏది ఉందండి? sp3 హైబ్రిడైజేషనే ఉంది. ఓకే, హైబ్రిడైజేషన్స్ సేమ్ ఉన్నాయి, కానీ లోన్ పేర్స్ నెంబర్ అనేది డిఫరెంట్ ఉన్నది. వీటిపై ఆధారపడి మనం ఏం చేస్తామంటే వాటి యొక్క షేప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. షేప్స్ ఏ విధంగా వస్తున్నాయి ఒక్కసారి క్లారిటీగా చెప్తా వినండి. ఇది ఒక్కసారి మీరు వింటే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, జస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి చాలు. ఓకే, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎప్పుడైనా కూడా sp హైబ్రిడైజేషన్ వచ్చి ఎటువంటి లోన్ పేరు లేదనుకుంటే దానికి లీనియర్ అని ఇస్తామండి, షేప్ లీనియర్. దీన్నే జామెట్రీ అంటాము. జామెట్రీకి షేప్ మధ్య కూడా తేడా చెప్తానండి నేను. ఓకే, నా చూసుకున్నట్టయితే sp2 హైబ్రిడైజేషన్ మనకు 0 లోన్ పేర్స్ ఉంటే, 0 లీనియర్ అంటే ఏం లేదండి, సింగిల్ లైన్. ఓకే, sp2 హైబ్రిడైజేషన్ మనకేమొస్తుంది? ట్రైగోనల్ ప్లేనార్ అండి, ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్. ఓకే, ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ అండి. అంటే మనకు ఏం లేదు, ట్రయాంగులర్ స్ట్రక్చర్ అన్నట్టు, ట్రయాంగులర్ ప్లేనార్ ఆర్ ట్రైగోనల్ ప్లేనార్. ఓకే, నా ఇక్కడ ఒక లోన్ పేరు అంటున్నా. లోన్ పేరు అంటే ఇక్కడ ఇది ప్లేస్లో ఒక లోన్ పేరు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక లోన్ పేరు ఉంటే ఓన్లీ సింగిల్ లైన్ ఉంది కాబట్టి ఇక్కడ లీనియర్ అని రాసుకోవచ్చండి మనం, లీనియర్. ఓకే, sp2 హైబ్రిడైజేషన్ విత్ 1 లోన్ పేర్ ఈజ్ లీనియర్. నేను దీన్ని రఫ్ చేస్తున్నా, రఫ్ చేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, క్లియర్గా ఉంటుంది. నా టోటల్ ఇదిని కూడా రఫ్ చేస్తున్నా. నా చూడండి, sp2 1 లోన్ పేర్ దట్ ఈస్ లీనియర్ అంటున్నా. నెక్స్ట్ sp3 అండి. sp3 ఎప్పుడైనా కూడా మనకు టెట్రాహెడ్రల్ షేప్ అండి, టెట్రాహెడ్రల్. సో మనకు మీథేన్ అనేది టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ అని తెలుసా అండి, CH4 అంటే మనకు టెట్రాహెడ్రల్ జామెట్రీ, sp3 హైబ్రిడైజేషన్ అండి. సో ఇక్కడ ఎలా ఉంటుంది ఆ స్ట్రక్చరు? ఈ విధంగా ఉంటుందండి. ఓకే, దిస్ ఈజ్ టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. మనకు sp3 అనేది ఏం స్ట్రక్చర్ అని చెప్తున్నా? టెట్రాహెడ్రల్. మీరు ఇది చూసుకున్నట్టయితే sp3 విత్ 1 లోన్ పేర్, sp3 విత్ 1 లోన్ పేర్ అంటే ఇక్కడ మనకు ఒక లోన్ పేర్ వస్తుందండి, దీని ప్లేస్లో లోన్ పేర్. నా ఇన్ ద ప్లేస్ వీ నీడ్ టు కన్సిడర్ లైక్ దిస్. నా ఇది చూడండి, ఇది ఎలా ఉంది? పిరమిడల్ షేప్లో ఉంది. కాబట్టి sp3 ప్లస్ 1 లోన్ పేర్ దట్ ఈజ్ పిరమిడల్ షేప్ అండి, పిరమిడల్ షేప్. నెక్స్ట్ sp3 ప్లస్ 2 లోన్ పేర్స్ అండి, 2 లోన్ పేర్స్. ఒక్క హైడ్రోజన్ తీసేసి ఇక్కడ 2 లోన్ పేర్స్ పెడుతున్నా. అంటే మీతేనే కాదు, H2O మాలిక్యూల్ తీసుకోండి, ఇక్కడ ఆక్సిజన్ తీసుకొని H2, ఇట్లా కూడా మీరు చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఏం షేప్ ఉందండి? ఇది వి షేప్ ఆర్ బెంట్ షేప్. మీరు చూసుకున్నట్టయితే వి షేప్, ఈ ఒకవేళ మీదికుంటే వి షేపే కదండి. సో వి షేప్ ఆర్ బెంట్ షేప్ అని రాసుకోవచ్చు అండి, వి షేప్ ఆర్ బెంట్ షేప్. ఓకే, ఒకవేళ నెక్స్ట్ కనుక మనం మళ్ళీ ఇంకొక లోన్ పేరు పెట్టుకున్నట్టయితే అది లీనియర్ వస్తుందండి, లీనియర్. సో ఇది sp3 నుంచి. నెక్స్ట్ sp3d అండి, sp3d మనకు ఏం చేస్తుందంటే sp3d అనేది ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ అండి. విచ్ షేప్? ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్. అది ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి చూడండి. ట్రైగోనల్ బైపిరమిడల్. ఓకే, ట్రైగోనల్
ఇదొక పిరమిడ్, కిందికి ఒక పిరమిడ్. సో ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్లో ఉంది. ఈ ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్లో మనం ఏం చేస్తామంటే 5 ఆటమ్స్ ఉన్నాయి. ఓకే, నౌ యూ కెన్ అబ్జర్వ్ దిస్ sp3d hybridization. నౌ ట్రైగోనల్ బైపిరమిడల్ విత్ జీరో లోన్ పేర్స్. ఒకవేళ మనం కనుక లోన్ పేర్ పెట్టాలనుకుంటే 1 లోన్ పేర్ కమ్స్ టు హియర్ ఓన్లీ. ఓకే, 1 లోన్ పేర్. ఎప్పుడైనా యాక్సియల్ తీసేయద్దు, ఈక్విటోరియల్ తీసేయాలి. సో నేను ఇక్కడ ఇదిని తీసేసానండి. సో ఇక్కడ లోన్ పేర్ వచ్చింది. ఇది చూడండి, ఇది బటర్ఫ్లై స్ట్రక్చర్లో ఉంది. బటర్ఫ్లై స్ట్రక్చర్, దీన్నే సీసా జామెట్రీ అని కూడా అంటామండి. సీసా. ఓకే, సీసా జామెట్రీ ఆర్ బటర్ఫ్లై స్ట్రక్చర్. ఓకే, దిస్ ఈస్ ఇంపార్టెంట్ వన్ అండి. దిస్ ఈస్ ఇంపార్టెంట్ వన్. ఆల్రెడీ ఇందాక xenon O2 F2 చూసుకున్నాం. అది sp3d హైబ్రిడైజేషన్ వచ్చింది. దాని యొక్క షేప్ ఏంటిదండి? షేప్ అనేది మనకు షేప్ ఏంటిదండి? sp3d విత్ 1 లోన్ పేర్ అంటే సీసా జామెట్రీ ఆర్ బటర్ఫ్లై స్ట్రక్చర్. ఒకవేళ దీనికి జామెట్రీ అడిగాడు. ఆల్రెడీ నేను జామెట్రీకి షేప్కి తేడా చెప్తా అని చెప్పాను. జామెట్రీ అని అడిగితే ఎటువంటి లోన్ పేర్స్ ఉన్నా ఏమున్నా డైరెక్ట్ మీరు తీసుకోవాల్సింది sp3d హైబ్రిడైజేషన్కి ట్రైగోనల్ బైపిరమిడల్. లోన్ పేరు వచ్చినా రాకున్నా ద జామెట్రీ ఆఫ్ xenon O2 F2 అంటే ట్రైగోనల్ బైపిరమిడలే తీసుకోవాలి. వాటర్ మాలిక్యూల్ యొక్క జామెట్రీ ఏంటి అంటే టెట్రాహెడ్రలే తీసుకోవాలి. ఎందుకు అంటే ఆ జామెట్రీ అంటే డైరెక్ట్ దాని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తాము. షేప్ అంటే మాత్రము మనము లోన్ పేర్స్ని కన్సిడర్ చేయాలి. ఇది మీకు ఇచ్చే క్లారిటీ. ఇది క్లారిటీగా అర్థమైతే మీరు ఇవన్నీ ఇవ్వగలుగుతారు. ఓకేనా? నా చూడండి, ఇక్కడ xenon O2 F2 మనకు sp3d విత్ 1 లోన్ పేర్ అయిపోయింది. ఒకవేళ కనుక 2 లోన్ పేర్స్ ఉన్నాయనుకోండి, 2 లోన్ పేర్స్, ఇక నేను ఏం చేస్తానంటే ఇది ఇట్లానే ఉంచాను. 2 లోన్ పేర్స్, ఇక్కడ 2 ఈక్విటోరియల్ తీసేసాను. 2 ఈక్విటోరియల్ 2 లోన్ పేర్స్ ఉన్నాయండి. నా ఇక్కడ చూడండి, ఇది ఏ షేప్లో ఉంది? టీ షేప్లో ఉంది కదా, టీ షేప్. సో sp3d విత్ 2 లోన్ పేర్స్, దట్ ఈస్ టీ షేప్ అండి. టీ షేప్. నెక్స్ట్ sp3d 3 లోన్ పేర్స్. 3 లోన్ పేర్స్ అంటే ఇంకొక లోన్ పేర్ ఇక్కడ వస్తుంది. ఇది చూడడానికి ఎలా ఉంది? స్ట్రేట్ లైన్ ఉంది కాబట్టి దీన్ని లీనియర్ అంటామండి. లీనియర్. ఓకే, అప్ టు ఇయర్ మీకు అర్థమైందనే అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి sp3d2 అండి. sp3d2 కొంచెం ఫాస్ట్ చెప్తాను, ఎందుకంటే టోటల్ కంప్లీట్ కావాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో ఫాస్ట్గా వెళ్తాను. సో sp3d2 అనేది మనకు ఆక్టాహెడ్రల్. వాట్ ఈస్ దట్? ఆక్టాహెడ్రల్ జామెట్రీ. ఆక్టాహెడ్రల్ జామెట్రీ ఎలా ఉంటుందండి? దిస్ ఈజ్ ఆక్టాహెడ్రల్ జామెట్రీ. యాక్చువల్లీ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది, జస్ట్ అజ్యూమ్. ఇప్పుడు మనకు ఆక్టాహెడ్రల్లో ఒక లోన్ పేర్ అంటున్నాం. ఆక్టాహెడ్రల్ sp3d2 0 లోన్ పేర్స్ ఈజ్ ఆక్టాహెడ్రల్. ఒకటి కనుక ఉందనుకోండి, ఒకటి ఉంటే దీన్ని స్క్వేర్ పిరమిడల్ అంటారండి. స్క్వేర్ పిరమిడల్. ఓకే, స్క్వేర్ పిరమిడల్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ 2 లోన్ పేర్స్ వచ్చినాయి అనుకోండి, 2 లోన్ పేర్స్ ఉంటే దీన్ని ఏంటి అంటే స్క్వేర్ ప్లేనార్. ఓకే, 2 లోన్ పేర్స్ ఉంటే స్క్వేర్ ప్లేనార్. ఇది స్క్వేర్ పిరమిడల్, ఇది వచ్చేసి స్క్వేర్ ప్లేనార్. నెక్స్ట్ అగైన్ మళ్ళీ మనకు ట్రైగోనల్, ప్లేనార్ అవన్నీ వస్తాయండి. అప్ టు హియర్ ఎనఫ్. నెక్స్ట్ sp3d2 విత్ 3 లోన్ పేర్స్. యాక్చువల్లీ ఇది అవసరం లేదు కానీ చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక లోన్ పేర్ వస్తుంది. ఇక్కడ ఒక లోన్ పేర్, ఇక్కడ ఒక లోన్ పేర్ అండ్ ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ట్రయాంగులర్ ప్లేనార్ వస్తుందండి. సేమ్ మనకు ట్రయాంగులర్ ప్లేనార్ నుంచి రివర్స్ వెళ్ళిపోతాం అంతే. సో మనకి ఇక్కడ వరకు ఇవి ఎనఫ్. నెక్స్ట్ ఇంకొకటి చెప్తానండి, అది sp3d3 విత్ 0 లోన్ పేర్స్, అది మనకు IF7 అనే మాలిక్యూల్ ఫాలో అవుతుంది. దాన్ని మనము 1 2 3 4 5 6 7 8, యాక్చువల్లీ 7 కదా. సో 7 అయోడిన్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి 7 అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని ఇక్కడ రాసుకోవాలి. 1 2 3 4 5 6 7 ఇవన్నీ F అండి, ఇవన్నీ F. నా ఒకసారి రాయండి, 1s p p p d d d. నవ్ sp3d3. దీని డయాగ్రామ్ ఏంటి అంటే
పెంటాగోనల్ బైపిరమిడల్ అండి, ఆర్ డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ అని కూడా చెప్తాము. పెంటాగోనల్ బైపిరమిడల్ అనేది దీని యొక్క షేప్ అండి. సో ఇవి మీరు గుర్తుంచుకున్నట్టయితే మ్యాక్సిమం ఒక మార్క్ వచ్చే అవకాశం ఉన్నది. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి ఏంటి, ఈ ఒక్క టేబుల్ మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే 100% 1 లేదా 2 మార్కులు మీరు గెయిన్ చేస్తున్నారు ఏ ఎగ్జామ్ రాసినా కూడా. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ హైబ్రిడైజేషన్ అండి, కెమికల్ బాండింగ్లోని హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్. ఇది అర్థమైతే మన కెమికల్ బాండింగ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. కంప్లీటెడ్. ఓకే, పెంటాగోనల్ బైపిరమిడల్. ఓకే, ఇది మనకు ఏంటండి ఫస్ట్ టాపిక్, ఇనార్గానిక్లోని ఫస్ట్ టాపిక్ కెమికల్ బాండింగ్ టాపిక్ అండి. ఓకే, నెక్స్ట్ మనము యాసిడ్ బేసెస్ చూద్దాం. యాసిడ్ బేసెస్లో ఏంటి ఇంపార్టెంట్ అనేది ఒకసారి నేను ఫాస్ట్గా చెప్తాను, వినండి. ఫస్ట్ యాసిడ్ బేసెస్, ఇక్కడ సెకండ్ టాపిక్ యాసిడ్ బేసెస్ అండి. యాసిడ్ బేసెస్, ఇందులో ఫస్ట్ పియర్సన్ హెచ్ఎస్ఏబి. పియర్సన్ హెచ్ఎస్ఏబి అంటే ఏం లేదండి, హార్డ్ సాఫ్ట్ యాసిడ్ బేస్ థియరీ. పియర్సన్ హెచ్ఎస్ఏబి ప్రిన్సిపల్ అంటే హార్డ్ సాఫ్ట్ యాసిడ్ బేస్ థియరీ. హార్డ్ యాసిడ్ అంటే ఏంటిది, హార్డ్ యాసిడ్ అండ్ హార్డ్ బేస్. వీక్ యాసిడ్ వీక్ బేస్ అంటే ఏంటో తెలియాలి. హార్డ్ యాసిడ్ అంటే ఏం లేదు, హార్డ్ యాసిడ్ అంటే లోయర్ సైజ్ మీన్స్ లో సైజ్, స్మాలర్ సైజ్ అండ్ హై చార్జ్ ఉంటే వాటిని హార్డ్ యాసిడ్స్ అంటాం. ఇక్కడ హార్డ్ బేసిస్లో కూడా స్మాలర్ సైజ్ హై చార్జ్ ఉండాలి అండ్ ఎలక్ట్రోనెగటివిటీ కూడా ఎక్కువ ఉండాలి. ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటే హార్డ్ బేసెస్ అండి. హార్డ్ బేసెస్ వీటికి రివర్స్ ఉంటే, దీనికి రివర్స్ ఉంటే వాటిని వీక్ యాసిడ్స్ అంటామండి. మీన్స్ ఓకే, లార్జర్ సైజ్ అండ్ లో చార్జ్. ఓకే, లో చార్జ్ ఉంటే వాటిని వీక్ యాసిడ్స్ అంటాం. వీక్ బేసిస్ అంటే లో ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న వాటిని వీక్ బేసిస్ కింద కన్సిడర్ చేస్తాం. ఇవి అర్థమైతే మనకు పియర్సన్ హెచ్ఎస్ఏబి ప్రిన్సిపల్ అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఈ హెచ్ఎస్ఏబి ప్రిన్సిపల్ అనేది ఏం చెప్తుందంటే, ఆల్వేస్ హార్డ్ యాసిడ్ విల్ రియాక్ట్ విత్ హార్డ్ బేస్ ఓన్లీ, సాఫ్ట్ యాసిడ్ విల్ రియాక్ట్ విత్ సాఫ్ట్ బేస్ ఓన్లీ. ఇది మనకు ఈ యాసిడ్ బేస్ కాన్సెప్ట్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నట్టయితే, ఎగ్జాంపుల్ వచ్చేసి H plus CH3 HgOH mercurous hydroxide. Okay, now see same reaction H plus CH3 HgSH అని రాస్తున్నా. ఇక్కడ థయోల్, ఇక్కడ ఆల్కహాల్ గ్రూప్. ఓకే, హైడ్రాక్సైడ్ అయాను. ఓకే, నా ఇక్కడ ఇది వచ్చేసి మనకు స్మాలర్ సైజ్ కేటయాన్ కాబట్టి ఇది హార్డ్ యాసిడ్ అండి, హార్డ్ యాసిడ్. నా ఇక్కడి వరకు ఇది సాఫ్ట్ వన్. ఓకే, సాఫ్ట్ యాసిడ్. ఇది అనేది హార్డ్ బేస్ అండి, హార్డ్ బేస్. ఇక్కడ ఇది అనేది సాఫ్ట్ యాసిడ్ అండ్ ఇది వచ్చేసి సాఫ్ట్ బేస్. నా ఇట్ విల్ రియాక్ట్ విత్ హార్డ్ బేస్. హార్డ్ యాసిడ్ హార్డ్ బేస్ కాంబినేషన్ ఈజ్ ఇంపార్టెంట్. నా H2O ప్లస్ CH3 Hg ప్లస్గా ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి నో రియాక్షన్ బికాస్ ఇక్కడ సాఫ్ట్ కాంబినేషన్ ఉంది, హార్డ్ కాంబినేషన్ అనేది సూట్ అవ్వదు. సో దీని ద్వారా మనము ఫీజిబిలిటీ ఆఫ్ రియాక్షన్స్ గురించి కూడా మాట్లాడతాం. ఫీజిబిలిటీ ఆఫ్ రియాక్షన్, ఇదే రియాక్షన్ ప్రొసీడ్ అవుతుందా లేదా. హార్డ్ యాసిడ్ అనేది హార్డ్ బేస్తోనే కావాలి, సాఫ్ట్ యాసిడ్ అనేది సాఫ్ట్ బేస్తోనే కావాలి. మీరు ఒక్కసారి ఆ లిస్ట్ అవుట్ చేసుకోండి, హార్డ్ యాసిడ్స్ ఏంటి, సాఫ్ట్ యాసిడ్స్ ఏంటి, హార్డ్ బేసెస్ ఏంటి, సాఫ్ట్ బేస్ ఏంటి, ఒకసారి లిస్ట్ అవుట్ చేస్తే ఏ రియాక్షన్ ఫీజిబుల్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఓకేనా, ఇది మనకు పియర్సన్ హెచ్ఎస్ఏబి. నెక్స్ట్ యాసిడ్ బేస్ కాన్సెప్ట్లో బ్రౌన్స్టెడ్ కాన్సెప్ట్ అండి. బ్రౌన్స్టెడ్, ఇవన్నీ డెఫినేషన్సే అండి, డెఫినేషన్స్ ఇంపార్టెంట్. బ్రౌన్స్టెడ్ కాన్సెప్ట్ వచ్చేసి ఏం చెప్తుంది మనకు, బ్రౌన్స్టెడ్, లౌరీ బ్రౌన్స్టెడ్ అని కూడా అంటాం. బ్రౌన్స్టెడ్ యాసిడ్ బేస్, బ్రౌన్స్టెడ్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే మనకు యాసిడ్ అంటే ప్రోటాన్ డోనార్ అంటుంది ఇది. ఓకే, యాసిడ్ అంటే ప్రోటాన్ డోనార్. ఓకే, ప్రోటాన్ డోనార్ ఈజ్ కాల్డ్
యాసిడ్ ఇక్కడ H ప్లస్ ప్రోటాన్ యాక్సెప్టార్ ఈజ్ కాల్డ్ బేస్ అని చెప్తుందండి. ప్రోటాన్ యాక్సెప్టార్ ఈజ్ కాల్డ్ బేస్ అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ మనకు ఇంకొకటి కూడా ఉంది, అర్హీనియస్ యాసిడ్ బేస్. ఓకే, అర్హీనియస్ యాసిడ్ బేస్. జస్ట్ డెఫినేషన్స్, సో నేను డైరెక్ట్ డెఫినేషన్ చెప్పి వెళ్ళిపోతాను, ఇందులో ఎక్కువ స్పెండ్ చేయను ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు. అర్హీనియస్ కాన్సెప్ట్లో సేమ్ యాసిడ్ బేస్. ఓకే, యాసిడ్ వచ్చేసి ప్రోటాన్ డోనారే అండి, ప్రోటాన్ డోనార్ ఇన్ అక్వాస్ మీడియం. ఓకే, బేస్ అంటే OH మైనస్ డోనార్ అండి, OH మైనస్ డోనార్. ఓకే, OH minus hydroxide ion donor is called base in aqueous medium is Arrhenius acid base concept. See ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడిగాడంటే ఈ వీటిలో నుంచి ఒక క్వశ్చన్ పడింది. ఎలా అంటే ఆల్ బ్రౌన్స్టెడ్ యాసిడ్స్ ఆర్ అర్హీనియస్ యాసిడ్స్ అంటున్నాడు, కానీ ఆల్ బ్రౌన్స్టెడ్ బేసెస్ ఆర్ నాట్ అర్హీనియస్ బేసెస్. ఇది కరెక్ట్ టర్మినాలజీ. అంటే అన్ని బ్రౌన్స్టెడ్ యాసిడ్లు కూడా ప్రోటాన్ డోనార్లే అండ్ అర్హీనియస్ యాసిడ్ కూడా ప్రోటాన్ డోనార్లే, కానీ బేసిస్కి వచ్చేసి ఈ రెండు సేమ్ లేవు. ఒకవేళ వాడడానికి ఈ రెండు సేమ్ అని ఇస్తే ఆ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఈ విధంగా కూడా క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది ఏంటంటే మనకు కాంజుగేట్ యాసిడ్ బేస్ థియరీ. కాంజుగేట్ ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే HF అనేది మనకి యాసిడ్ అండి. ఈ యాసిడ్ అనేది ప్రోటాన్ను రిలీజ్ చేస్తుంది అండ్ F మైనస్గా ఇస్తుంది. సో ఇక్కడ ప్రోటాన్ రిలీజ్ చేసిన తర్వాత ఏర్పడినటువంటి బేస్ని కాంజుగేట్ బేస్ అంటామండి, కాంజుగేట్ బేస్. ఇది మనకు యాసిడ్ అండి, ఇప్పుడు ప్రోటాన్ ఇచ్చేసింది, సో ఇది అనేది కాంజుగేట్ బేస్. ఒకవేళ కనుక OH మైనస్ బేస్ తీసుకున్నప్పుడు OH మైనస్ వచ్చి అది కనుక కేటయాన్ని ఫామ్ చేస్తుంది కదా, ఆ కేటయాన్ని కాంజుగేట్ యాసిడ్ అంటామండి, కాంజుగేట్ యాసిడ్. నా ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే ఒక చిన్న స్టేట్మెంట్ ఉంటుంది, దాన్ని ఫాలో అయ్యి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. మెయిన్ థీమ్ అదే అండి. ఈ కాంజుగేట్ యాసిడ్ బేస్ థియరీలో మనకు ఎప్పుడైనా స్ట్రాంగ్ యాసిడ్ ఈ రెండిట్లలో స్ట్రాంగ్ యాసిడ్ అనేది HF అండి, స్ట్రాంగ్ యాసిడ్ అనేది HF కంపేరింగ్ విత్ CH3COOH. ఈ CH3COOH అనేది వీక్ యాసిడ్. అదర్వైజ్ HI తీసుకోండి, HI ఈజ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్. ఓకే, హైడ్రోజన్ అయోడైడ్ అనేది స్ట్రాంగ్ యాసిడ్ కంపేరింగ్ విత్ ఎస్టిక్ యాసిడ్. ఇప్పుడు ఇది ఫామ్ చేసినటువంటి కాంజుగేట్ బేస్ ఉంది కదా, ఈ కాంజుగేట్ బేస్ అనేది వీక్ కాంజుగేట్ బేస్ ఉంటుంది. ఇది వీక్ యాసిడ్ కాబట్టి ఇది స్ట్రాంగ్ కాంజుగేట్ బేస్ని ఇస్తుంది. ఏం లేదండి, స్ట్రాంగ్ యాసిడ్ వచ్చేసి వీక్ కాంజుగేట్ బేస్ని ఇస్తుంది, వీక్ యాసిడ్ ఇచ్చేసి స్ట్రాంగ్ కాంజుగేట్ బేస్ని ఇస్తుంది. సపోజ్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, వీక్ యాసిడ్ ఈజ్ గివింగ్ స్ట్రాంగ్ కాంజుగేట్ బేస్. ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ ఈజ్ గివింగ్ వీక్ కాంజుగేట్ బేస్. ఓకే, నౌ వీక్ బేస్ ఈజ్ గివింగ్ స్ట్రాంగ్ కాంజుగేట్ యాసిడ్. Now strong base is giving weak conjugate base. మీరు ఒక్కసారి కనుక ఈ కాన్సెప్ట్ అర్థమైతే చాలా సింపుల్. ఇప్పుడు ఈ రెండిట్లలో విచ్ వన్ ఈజ్ మోర్ అసిడిక్ అండి? HI ఈజ్ మోర్ అసిడిక్ దెన్ CH3COOH. ఓకే, అసిడిక్ క్యారెక్టర్. ఓకే, విచ్ వన్ ఈజ్ ఈ రెండిట్లలో విచ్ వన్ ఈజ్ మోర్ కాంజుగేట్ బేస్ క్యారెక్టర్? CH3COOH అనేది స్ట్రాంగ్ కాంజుగేట్ బేస్ కంపేరింగ్ విత్ I మైనస్. ఓకే, అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. ఒకసారి అర్థం కాకుండా మళ్ళీ చూసుకోండి. ఓకే, కాంజుగేట్ బేస్ క్యారెక్టర్. ఓకే, కాంజుగేట్ బేస్ క్యారెక్టర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది మనకు కాంజుగేట్ యాసిడ్ బేస్ థియరీ. అండ్ వీ హ్యావ్ లక్స్ ఫ్లడ్ కాన్సెప్ట్ కూడా ఉందండి. ఈ లక్స్ ఫ్లడ్ కాన్సెప్ట్ అంటే ఏం లేదు, ఇవన్నీ కూడా దేనికి ఆ డెఫినేషన్ కరెక్టే. ఇప్పుడు వీడు ఒకటి చెప్పాడు, అర్హీనియస్ ఒకటి చెప్పాడు, ఒక్కొక్క రకంగా చెప్పాడు. ఇవన్నీ మీరు పట్టించుకోకండి. ఫైనల్ యాసిడ్ బేస్ అంటే ఏంటిది అనేది అన్నీ కూడా ఒకటే చెప్తున్నాయి. అది ఒక్కటి మీరు ఫాలో కావడానికి ట్రై చేయండి. లక్స్ ఫ్లడ్ అంటే ఏం చెప్తుందంటే ఆక్సైడ్ అయాన్ యాక్సెప్టార్ ఈజ్ కాల్డ్ యాసిడ్, ఆక్సైడ్ అయాన్ డోనార్ ఈజ్ కాల్డ్ బేస్ అని చెప్తున్నాడండి. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఆక్సైడ్ అయాన్ యాక్సెప్టార్ ఈజ్ కాల్డ్ యాసిడ్, ఆక్సైడ్ అయాన్ డోనార్ ఈజ్ కాల్డ్ బేస్ అని చెప్తున్నాడండి. ఓకేనా, ఇది మనకు
లక్స్ ఫ్లడ్ కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది, దాన్ని మర్చిపోయినది, లూయిస్ యాసిడ్ బేస్ కాన్సెప్ట్. ఏంటంటే అది లూయిస్ యాసిడ్ బేస్ కాన్సెప్ట్. లూయిస్ యాసిడ్ బేస్ కాన్సెప్ట్ ఆల్రెడీ మీకు తెలిసే ఉండాలి. ఇందులో కూడా ఏం లేదండి, అది సింపులే. లూయిస్ యాసిడ్ బేస్ కాన్సెప్ట్లో మనకు వచ్చేసి ఏం చెప్తుండంటే వాడు ఎలక్ట్రాన్ పేర్ డోనార్ ఈజ్ బేస్, ఎలక్ట్రాన్ పేర్ డోనార్ ఈజ్ బేస్ అండి. ఓకే, ఎలక్ట్రాన్ పేర్ డోనార్ ఈజ్ బేస్ అంటుండ్రు ఇందులో లూయిస్ కాన్సెప్ట్లో ఏమని చెప్తున్నాడంటే ఎలక్ట్రాన్ పేర్ డోనార్ ఈజ్ బేస్, ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టార్ ఈజ్ కాల్డ్ యాసిడ్ అని చెప్తున్నాడు. ఇవి మనకు యాసిడ్ బేస్లో ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ ఇందులో యాసిడ్ బేసిసిటీ ఆర్డర్లు చాలా ఇంపార్టెంట్. నేను కొన్ని ఎగ్జాంపుల్ ఎక్సెప్షనల్ కేసు ఉన్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అవి జస్ట్ మీకు రీకాల్ పర్పస్ ఉపయోగపడతాయండి. సపోజ్ మీరు హైడ్రోజన్ హలైడ్స్ చూసుకున్నట్టయితే, హైడ్రోజన్ హలైడ్స్ HF, HCl, HBr, HI. చూడండి, టాప్ టు బాటమ్ అనేది యాసిడిటీ ఇంక్రీజెస్. ఓకే, నా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్దాం. CH4, NH3, H2O. సో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా యాసిడిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మీథేను, అమోనియా, వాటరు, హైడ్రోజన్ ఫ్లోరైడ్ ఇటు నుంచి ఇక్కడికి వెళ్ళినా కొద్దీ మనకు యాసిడిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఏం లేదండి, ఇట్లా సింగిల్ లైన్గా గుర్తుపెట్టుకోండి, యాసిడిటీ ఇంక్రీజెస్. ఓకే, నౌ దిస్ ఈజ్ యాసిడిటీ. ఇక్కడ H ప్లేస్లో OH పెట్టంటే రివర్స్ అవుతుంది. H ప్లేస్లో OH పెట్టుకున్నట్టయితే అది రివర్స్ అవుతుందండి. ఇవి హైడ్రోజన్ హలైడ్స్ అండ్ హైడ్రోజన్ కాంబినేషన్ యాసిడ్స్ క్యారెక్టర్స్. నెక్స్ట్ మనకు ఏమున్నాయంటే మనకు యాసిడ్స్ అనేవి ఉంటాయి. అదర్వైజ్ చూడండి, సల్ఫ్యూరిక్ యాసిడ్, సల్ఫ్యూరస్ యాసిడ్స్ మీకు తెలుసుగా. H2SO4 ఈజ్ మోర్ యాసిడిక్ దెన్ H2SO3. నెక్స్ట్ H2SO2. నెక్స్ట్ మనకు హైపోక్లోరిక్ యాసిడ్ ఇవి ఉంటాయి కదా, వీటిలో HClO4 ఈజ్ మోర్ యాసిడిక్ దెన్ HClO3 దెన్ HClO2. ఇప్పుడు ఒకసారి నాకు ఇది చెప్పండి, H3PO4, H3PO2, 3 H3PO2. వీటిలో ఏది మోర్ యాసిడిక్ అండి? ఇక్కడ ఆక్సిజన్లు ఎక్కడ ఎక్కువ ఉన్నాయో వాటికి యాసిడిటీ ఎక్కువ ఉంది. కాబట్టి మనం ఏమనుకుంటాం, H3PO4 అనేది మనకు మోర్ యాసిడిక్ అనుకుంటాం, కానీ ఇది రాంగ్ అండి. H3PO4 ఈజ్ లెస్ యాసిడిక్ దెన్ దిస్ వన్. ఓకే, ఇక్కడ మనం H3PO కూడా రాసుకోవచ్చండి. దిస్ ఈజ్ ఎక్సెప్షనల్ కేస్. ఇలాంటి ఎక్సెప్షనల్ కేసెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్సెప్షన్. నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలండి మీకు, మనకు ఆల్కహాల్స్ ఉంటాయి కదా, ఆల్కహాల్స్ వాటర్ ఉంది. వాటర్ కంటే ఫినాల్స్, ఓకే, ఫినాల్ ఈజ్ మోర్ యాసిడిక్. వాటర్ అనేది ఆల్కహాల్స్ కంటే మోర్ యాసిడిక్ అండి. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి ఒకటి ఎక్సెప్షన్, మిథనాల్ ఈజ్ మోర్ యాసిడిక్ దెన్ వాటర్. రిమైనింగ్ ఆల్ ఆల్కహాల్స్ ఆర్ లెస్ యాసిడిక్ దెన్ వాటర్ అండి. ఇది ఒక రిలేషన్ కూడా గుర్తుంచుకోవడానికి ట్రై అండి. ఇది ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ మనకు రెజోనెన్స్లో పాల్గొంటుంది లోన్ పేర్, సో ఈ ప్రోటాన్ అనేది బయటకు వెళ్ళిపోతుంది, కాబట్టి ఇది మోర్ యాసిడిక్ దెన్ వాటర్. ఓకే, ఇవి మనకు యాసిడ్ బేస్ కాన్సెప్ట్ అండి. వీ హ్యావ్ మోర్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, ఇవే కాదు చాలా ఉన్నాయి. ఇవి మాత్రం మీరు ఫోకస్ చేయాల్సినవి నేను చెప్తున్నా. ఓకేనా, ఇంకా ఏమన్నా మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. నేనే చెప్తున్నా, ఇవే ఫాలో కావాలని నేను చెప్పట్లేదు. మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు మీరందరూ. మీకు నచ్చిన కాడికి మీరు చదవండి. ఏదో నా నుంచి కొంత సహాయంగా ఈ టాపిక్స్ అనేటివి ఈ విధంగా క్విక్ రివిజన్ క్లాసెస్ చేస్తున్నా. ఓకేనా, ఓకే. నా మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అండి. మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అని ఉంది. మెయిన్ గ్రూప్ అంటే మనకు S అండ్ P బ్లాక్స్ వస్తాయండి. S అండ్ P బ్లాక్స్ ఎలిమెంట్స్ ఆర్ అండర్ మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్. ఓకే, ఇందులో మనము
పీరియాడిక్ ప్రాపర్టీస్, ఫస్ట్ పీరియాడిక్ ప్రాపర్టీస్ చూసుకోండి. ఆ పీరియాడిక్ ప్రాపర్టీస్ అనేటివి మనము మెయిన్గా ఎక్సెప్షనల్ కేసు మీదనే పెట్టండి. డైరెక్ట్ ట్రెండ్ ఫాలో అయ్యే వాటిని ఇవ్వడు. ఏదైతే ఫాలో కాదో వాటిని ఎక్సెప్షనల్ కేసు కింద తీసుకుంటాం కదా, వాటిని మాత్రమే ఫోకస్ చేస్తాడు. సపోజ్ దట్ మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ అఫినిటీ అనేది చూసుకోండి. యాక్చువల్గా క్లోరిన్ కంటే ఫ్లోరిన్కి తక్కువ ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అఫినిటీ అనేది ఇదండి, కరెక్ట్. క్లోరిన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫ్లోరిన్ ఈజ్ గ్రేటర్ దెన్ బ్రోమిన్ ఈజ్ గ్రేటర్ దెన్ అయోడిన్. ఓకే, ఒకవేళ కనుక ఎలక్ట్రాన్ నెగటివిటీ తీసుకున్నట్టయితే ఫ్లోరిన్ ఇక్కడ వస్తుంది, క్లోరిన్ ఇక్కడ వస్తుందండి. అది ట్రెండ్ ఫాలో అవుతుంది, కానీ ఇది ట్రెండ్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఇలాంటివి చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇందులో మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్లో మనకు ఎస్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటున్నా. అందులో ఎస్ బ్లాక్ చూసుకున్నట్టయితే ఆల్కలీ మెటల్స్ అండ్ ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్ ఉంటాయండి. సో ఇందులో హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ మనకి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇందులో మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన ఒకటి ఎక్సెప్షనల్ కేసు ఏంటంటే డెన్సిటీ అండి. ఓకే, లిథియం అండ్ సోడియం ఈ రెండు ఉన్నాయి కదండి. ఇక్కడ మనకు చిన్న తేడా వస్తుంది, అదే డెన్సిటీ. ఇక్కడ టాప్ టు బాటమ్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అండి? డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ లిథియం అనేది సోడియం అనేది ఎలా ఉంటుందంటే సోడియం ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ లిథియం అండి. ఇది డెన్సిటీ. ఓకే, డెన్సిటీలో ఇది ఎక్సెప్షనల్ కేస్. ఇంకా మనం చూడాలంటే ఎలక్ట్రో నెగిటివిటీ అక్కడ ఉన్నట్టే ఇలా ఎలక్ట్రో పాజిటివిటీ ఉంటుంది. అంటే టాప్ టు బాటమ్ ఎలక్ట్రో పాజిటివిటీ ఇంక్రీజెస్. హైయెస్ట్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఈజ్ సీజియం అండి, సీజియం. ఇవన్నీ మనకు ప్రాపర్టీస్ వచ్చాయి. యాక్చువల్లీ ఈ టాపిక్ డిస్కస్ చేస్తే మనం 10 రోజులైనా కూడా ఈ టాపిక్ అనేది అయిపోదండి. ఎందుకంటే లాట్ ఆఫ్ ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి, లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ నెగిటివిటీ, అయానిక్ ఎనర్జీ, అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఇలా చాలా వరకు మనకు ఉన్నాయి. అవన్నీ అవసరం లేదు, ఓన్లీ మనం చూడాల్సినవి ఏంటంటే ఎక్సెప్షనల్. అవి ఒకసారి చూసుకోండి ప్రాపర్టీస్, ఎందుకంటే అన్ని ప్రాపర్టీస్ చెప్పుకుంటూ వెళ్తే మన వీడియో అనేది 3-4 అవర్స్ వెళ్ళిపోతుంది. సో మన ఏం ఏంటిదంటే దేని మీద ఫోకస్ చేయాలన్నా ఆ కాన్సెప్ట్ నేమే చెప్దాం అనుకున్నా, బట్ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నా అండి. సో మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇవి అండ్ ఇందులో మీరు యాసిడిటీ బేసిసిటీ క్యారెక్టర్స్, యాసిడిటీ అండ్ బేసిసిటీ ఆఫ్ ఆక్సైడ్స్ క్యారెక్టర్ కూడా చూసుకోండి. acidity and basicity. Top to bottom basicity character of these oxides increase and increase. ఇలాంటి ప్రాపర్టీస్ కొన్ని ఎస్ బ్లాక్లో మీరు చూసుకోవాల్సింది. అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఇందులో మళ్ళీ మనకు ఫ్లేమ్ టెస్ట్లో ఇస్తాయి, కొన్ని ఫ్లేమ్ టెస్ట్లు ఇవ్వవు, అవి కూడా ఒకసారి చూసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో పీ బ్లాక్ వెళ్తే మనకు ఫస్ట్ బోరాన్ ఫ్యామిలీ. విచ్ ఫ్యామిలీ? బోరాన్ ఫ్యామిలీ. ఈ బోరాన్ ఫ్యామిలీలో మనకు ఏమేమి ఉన్నాయండి? బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. సో ఇక్కడ మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే అయానైజేషన్ ఎనర్జీ ఆఫ్ దిస్ బోరాన్ ఫ్యామిలీ. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ట్రెండ్ ఫాలో కాదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని కూడా ఎలా గుర్తుంచుకోవాలి అంటే డబ్ల్యూ తెలుసు కదండి. ఈ డబ్ల్యూలో ఇది ఇక్కడ రాయండి, నెక్స్ట్ ఇక్కడ రాయండి, ఇక్కడ మొత్తం కిందికి వెళ్ళి ఇక్కడ తీసుకురండి. చూడండి, ఒకటి పైకి, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా రాస్తే ఇక్కడ బోరాన్ ఇది అనేది అల్యూమినియం, ఇక్కడ గ్యాలియం, ఇక్కడ ఇండియం, ఇక్కడ థాలియం. ఇక్కడ చూడండి హై ఉన్నది హై ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్, లో ఉన్నది అయనైజేషన్ ఎనర్జీ, లో అయనైజేషన్ ఎనర్జీ ఇండియాకి ఉంటుంది. సో ఆర్డర్ ఈజ్ బోరాన్ ఈజ్ గ్రేటర్ దెన్ థాలియం అండి. నెక్స్ట్ థాలియమే ఉంది కదా, నెక్స్ట్ గ్యాలియం ఉందండి, నెక్స్ట్ గ్యాలియం, నెక్స్ట్ అల్యూమినియం, నెక్స్ట్ ఇండియం అండి. దిస్ ఈజ్ ద కరెక్ట్ అయనైజేషన్ ఆర్డర్ ఆఫ్ బోరాన్ ఫ్యామిలీ. బోరాన్ ఫ్యామిలీ యొక్క అయనైజేషన్ ఆర్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ బోరాన్ ఫ్యామిలీలో బోరెన్స్ అనేటివి వస్తాయండి. బోరెన్స్ అంటే ఏం లేదు, బోరాన్ హైడ్రేట్స్. ఈ బోరాన్ హైడ్రేట్స్ మనకు డైబోరేన్ ఇవి ఉంటాయి కదండి, B2H6 అలాంటివి. ఈ బోరెన్స్ కాన్సెప్ట్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. ఇందులో నుంచి CSIRలో చాలా వరకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి కవర్ అయినాయి. అందులో మనకు సపోజ్ ఈ బోరెన్స్ని కూడా మనము ఏ విధంగా చెప్తామంటే క్లోజో, నీడో, ఎరాక్నో, హైపోక్లాడోగా చెప్తాం. ఒక్కసారి వీటిని నేను చెప్తాను ఫార్ములాస్ చూడండి. క్లోజో, నీడో, ఎరాక్నో, హైపో క్లాడ్. ఓకే, ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ BnHn+2 ఆర్
BnHn2- అని కూడా రాయొచ్చు. ఓకే, సేమ్ BnHn+4 అండి, దట్ ఈస్ నీడో. నెక్స్ట్ BnHn+6 దట్ ఈస్ ఎరాక్నో. BnHn+8 దట్ ఈస్ హైపో. BnHn+10 మనకు ఇది క్లాడ్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 2-, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2-, ఇక్కడ +4 ఉంది కాబట్టి 4- పైన రాసుకోవచ్చు. ఈ విధంగా కూడా మనము రాసుకోవచ్చు. యాక్చువల్గా డైబోరేన్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డైబోరేనే చెప్తున్నా మీకు. డైబోరేన్ అనేది మనకు ఏ టైప్ ఆఫ్ బోరేన్ అని అడుగుతున్నా. డైబోరేన్ యొక్క ఫార్ములా B2H6. ఇది ఏ విధంగా ఉందండి? BnHn+4 మీన్స్ B2H2+4గా రాస్తున్నాం. 2+4గా రాస్తే ఏంటిదండి అది మనకు నీడో. సో డైబోరేన్ అనేది ఏంటిది? నీడో. మనకు వీటి మీద చాలా వరకు క్వశ్చన్స్ ఫ్రేమ్ అయినాయి. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నా. B10H14 ఇది కూడా నీడోనే అండి. B10H14 కూడా. బట్ ఒక ఎగ్జాంపుల్ అడుగుతున్నా మిమ్మల్ని, ఇది చేయడానికి ట్రై అండి. B2H10 అనేది ఏ టైప్ ఆఫ్ బోరేనో కనుక్కోండి. అండ్ ఇందులో ఇంకొకటి ఎక్సెప్షనల్ కేస్ అండి, ఇక్కడ రాస్తున్నా. ఎక్సెప్షనల్ కార్బోరేన్స్ కూడా ఉంటాయండి. కార్బోరేన్స్ అంటాము. కార్బోరేన్స్ అంటే ఏం లేదండి, C2B2H6 అని ఇస్తాడండి. C2B2H6 ఇలా ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్ ఏం చేయండి అంటే ఇది మూసేయండి. B2H6 అనేది ఏంటిది మనకు నీడో కదా, అది నీడోనే అవుతుంది. అంటే కార్బన్ ఉన్న నెంబర్ మనకు అవసరం లేదు, కార్బన్తో అవసరం లేదు. దీన్ని క్లోజ్ చేసేసి అది ఏది వస్తే అదే పెట్టేయాలి. ఓకేనా? ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి. అదర్వైజ్ ఒక కార్బన్ ఈక్వల్ టు ఒక బోరాను ఒక హైడ్రోజన్. బోరాన్లో 5 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, హైడ్రోజన్లో 1, టోటల్ 6 దట్ ఈస్ ఈక్వల్ టు కార్బన్. సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, BH2 ఇన్ ద ప్లేస్ ఆఫ్ కార్బన్ BH అనేది రాయాలి. సో B2H6 వస్తుందండి. సో ఇక్కడ 2 బోరాన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 బోరాన్స్ ఉన్నాయి, టోటల్ B4 అయింది. 2 హైడ్రోజన్స్ 6 హైడ్రోజన్స్, టోటల్ 8. అంటే మనకి ఇక్కడ BnHn+4 అండి. అంటే మనకు వచ్చేది ఏంటిది? నీడోనే కదా. సో మన కార్బన్ని మూసేసినా మనకు వచ్చింది ఏంటిది? నీడోనే. సో మనం ఈ విధంగా షార్ట్కట్ రూపంలో మీరు కార్బోరేన్స్ కూడా చేయవచ్చు. ఇది మనకు బోరాన్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అండి. అండ్ ఇందులో స్టైక్స్ నెంబర్ కూడా 1-2 సార్లు మనం క్వశ్చన్ చూసాం. స్టైక్స్ నెంబర్ ఫర్ డైబోరేన్ అనేది 2002. ఇది గుర్తుంచుకోండి. యాక్చువల్గా స్టైక్స్ నెంబర్ ఏం చెప్తుంది? STYX. స్టైక్స్ నెంబర్ అనేది మనకు ఏం చెప్తుందో ఒకసారి చూడాలండి. స్టైక్స్ నెంబర్లో S అంటే మనకు BHB బాండ్స్ అండి. BHB. T అంటే BBB టైప్ బాండ్. Y అంటే B అండ్ B టైప్ బాండ్. X అంటే HBH టైప్ బాండ్స్. ఈ నెంబర్ ఆఫ్ ఇట్లాంటి బాండ్స్నే మనము స్టైక్స్ నెంబర్గా చెప్తాము. ఈ STYX స్టైక్స్ నెంబర్లో మనకు ఫర్ బోరెన్ B2H6కి ఇదండి ఫార్ములా 2002. అంటే ఇందులో మనకు BHB బాండ్స్ ఉన్నాయి అండ్ HBH బాండ్స్ ఉన్నాయి. ఏ విధంగా అంటే మనం చూసుకోవచ్చు. నౌ ఇక్కడ చూడండి, BHB1 BHB2 1 HBH1 HBH2. సో ఇక్కడ మనకు BBB బాండ్ లేదు అండ్ BB బాండ్ లేదు కాబట్టి 2 0 మిగిలినవి 2గా వచ్చినాయి. ఈ విధంగా మనము స్టైక్స్ నెంబర్ని కూడా చెప్పచ్చు. దాని క్యాలిక్యులేషన్కి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. అది మీరు కావాలనుకుంటే మీకు చాలా చోట్లలో దొరుకుతుంది. కావాలంటే యూట్యూబ్లో మీరు చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ విధంగా మనకు బోరాన్ ఫ్యామిలీ నుండి ఇంపార్టెంట్గా ఇవి ఉన్నాయండి. అండ్ యాసిడిటీ బేసిసిటీ ఆఫ్ దిస్ ఆర్డర్ కూడా మనకు అడుగుతాడు. బోరాన్ నెంబర్ ఎక్కువ ఉన్నదానికి యాసిడిటీ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది, బోరాన్ నెంబర్ తక్కువ ఉంటే యాసిడిటీ క్యారెక్టర్ తక్కువ ఉంటుంది. ఇది కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు, ఇది గమనించుకోవచ్చు. ఇది అబౌట్ బోరాన్ ఫ్యామిలీ. నెక్స్ట్ ఒకసారి కార్బన్ ఫ్యామిలీ కూడా చూద్దాం. కార్బన్ ఫ్యామిలీలో మీరు చూడాల్సింది ముఖ్యంగా అల్లోట్రోపీ అండి. అల్లోట్రోపీ. ఓకే, వాట్ ఈస్ దట్? అల్లోట్రోపీ. అల్లోట్రోపీలో మనకు ఏమేమి ఉంటాయంటే కార్బన్ అల్లోట్రోప్స్ వచ్చేసి మనకు డైమండ్ కానీ గ్రాఫైట్ కానీ అండ్ వన్ మోర్ థింగ్ బక్మినిస్టర్ ఫుల్లరిన్స్ అంటాం కదండి, ఫుల్లరిన్స్ అండి. అందులో ఎగ్జాంపుల్ C60, దాన్నే బక్మినిస్టర్ ఫుల్లరిన్ అంటాం, లేదా బక్కీ బాల్ అని కూడా అంటాం. అది మనకు ఫుట్బాల్ షేప్లో ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు అల్లోట్రోపీ. ఎందుకంటే మనకు సిలబస్లో అల్లోట్రోపీ అని స్పెషల్గా ఇచ్చాడు కాబట్టి వాటి గురించి తెలుసుకోవడం మంచిది. ఓకే,
నా ఒక్కసారి కార్బన్ ఫ్యామిలీ చూసుకున్నట్టయితే కార్బన్ ఫ్యామిలీలో మనం చూడాల్సింది డైమండ్, నెక్స్ట్ గ్రాఫైట్, నెక్స్ట్ ఫుల్లరిన్స్ అండి. ఒక్కసారి మీరు డైమండ్లో మనకు ఉన్నటువంటి కార్బన్స్ అన్నీ కూడా sp3 హైబ్రిడైజేషన్ అండి, గ్రాఫైట్లో sp2 హైబ్రిడైజేషన్, ఫుల్లరిన్స్లో కూడా sp2 హైబ్రిడైజేషన్స్. ఇక్కడ మనము ఇంకేం చూసుకోవచ్చు అంటే ఇది మనకు థర్మల్ కండక్టర్ అండి, గుడ్ థర్మల్ కండక్టర్ మీన్స్ హీట్ కండక్టర్. ఓకే, దిస్ ఈజ్ గుడ్ హీట్ కండక్టర్ బట్ పూర్ ఎలక్ట్రిక్ కండక్టర్. ఇక్కడ ఈ గ్రాఫైట్ అనేది గుడ్ థర్మల్ కండక్టర్ అండ్ హీట్ కండక్టర్. ఓకే, రెండు కూడా గుడే, ఇది థర్మల్ కండక్టర్గా పనిచేస్తుంది అండ్ హీట్ కండక్టర్గా కూడా పనిచేస్తాయి. ఫుల్లరిన్ కూడా గుడ్ హీట్ కండక్టర్ అండ్ గుడ్ ఎలక్ట్రిక్ కండక్టర్ అండి. ఓకే, ఇవి గుర్తుంచుకోండి, ఇందులో ఇవి మేజర్గా పాయింట్స్. అండ్ ఇది వచ్చేసి మనకు నాన్ ఆరోమాటిక్ అండి, ఓకే, ఇది ఆరోమాటిక్ అండి, అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఆరోమాటిక్. ఓకే, ఇవి ఆరోమాటిక్. ఇక్కడ ఫుల్లరిన్స్లో మనము C60 గురించి మాట్లాడుకోవాలండి. C60లో మనకు పెంటగాన్స్ అండ్ హెగ్జాగాన్స్. హెగ్జాగాన్స్ అంటే ఏం లేదండి, 5 మెంబర్ రింగ్స్ అండ్ 6 మెంబర్ రింగ్స్. 6 మెంబర్ రింగ్స్ వచ్చేసి మనకు 20 ఉంటాయి, 5 మెంబర్ రింగ్స్ వచ్చేసి 12 ఉంటాయండి. ఓకే, 6 మెంబర్ రింగ్స్ వచ్చేసి 20, 5 మెంబర్ రింగ్స్ వచ్చేసి 12 ఉంటాయి. ఇది మనకు కార్బన్ అల్లోట్రోపీ. వీటి మీద మీరు మెయిన్గా ఫోకస్ చేయాలి, చేసుకోవాలి కార్బన్ నుంచి. నెక్స్ట్ మనకు కార్బన్ ఫ్యామిలీ తర్వాత ఇందులో ఇంకా సిలికేట్స్ కూడా ఉందండి. ఓకే, సిలికేట్స్. నెక్స్ట్ ఇంకొకటి సిలికేట్స్ మీద కూడా ఫోకస్ చేయండి. పైరోసిలికేట్, ఆర్థోసిలికేట్ అవన్నీ ఉన్నాయి కదా, వాటిని ఒక్కసారి చూసుకోండి. సిలికేట్స్ మీద కూడా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ తక్కువ, బట్ చూసుకుంటే మంచిది. నెక్స్ట్ నైట్రోజన్ ఫ్యామిలీ చూసుకుందాం. నైట్రోజన్ ఫ్యామిలీలో మెయిన్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫాస్ఫరస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలండి. ఫాస్ఫరస్లో మనకు ఫాస్ఫరస్ అల్లోట్రో అంటే బ్లాక్ ఫాస్ఫరస్, రెడ్ ఫాస్ఫరస్ అని ఉంటాయి కదా, వాటి మీద ఫోకస్ చేయండి. ఓకే, ఒక్కసారి అవేంటియో నేను ఫాస్ట్గా చెప్పేస్తాను వాటి మీద. అండ్ ప్రతి దాంట్లో మీరు ఫోకస్ చేయాల్సిన నార్మల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, అవన్నీ చూసుకోగా ఎక్స్ట్రా ఇవి చూసుకోవాలి. ఓకే, ఇది చాలామంది పీరియాడిసిటీలోనే చాలా ట్రబుల్ ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే చాలా చాటభారతం ఉంటుంది ఇందులో. దాన్ని కవర్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్, అండ్ అందులో క్వశ్చన్ ఎక్కడి నుంచి పడుతుంది, ఎన్ని ప్రాపర్టీస్ నుంచి అనేది ఎక్స్పెక్ట్ చేయలేం, కాబట్టి చాలామంది లీవ్ చేస్తున్నారు. బట్ మన వంతు ప్రయత్నంగా చిన్నగా కొన్ని కాన్సెప్ట్లనే చూసుకుందాం, అందులో నుంచి క్వశ్చన్ వస్తే హ్యాపీ, అందుకని చెప్పేసి చెప్తున్నా. చూడండి, నైట్రోజన్ ఫ్యామిలీలో మనకు ఇందులో ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటిదంటే నైట్రోజన్ ఫ్యామిలీలో ఫాస్ఫరస్ మీద ఫోకస్ చేయండి. ఓకే, ఫాస్ఫరస్ మీద ఫోకస్ చేయండి. ఈ ఫాస్ఫరస్లో మనకు ముఖ్యంగా ఫాస్ఫరస్ కాంపౌండ్లు అనేవి 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి వైట్ ఫాస్ఫరస్, 2 రెడ్ ఫాస్ఫరస్, 3వది బ్లాక్ ఫాస్ఫరస్. ఒకసారి వైట్ ఫాస్ఫరస్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకే, ఫాస్ఫరస్ కాంపౌండ్లో వైట్ ఫాస్ఫరస్ని మనము P4O6 గాను P4O10 గాను చెప్తాం. ఈ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి దీనికి. సో ఇక్కడ మీరు ఒక్కసారి దాని స్ట్రక్చర్ కూడా చూసుకోవాలండి. స్ట్రక్చర్ ఏం లేదు, టెట్రాహెడ్రల్, ఇది పిరమిడల్ షేప్ అండి. పిరమిడల్ షేప్ అంటాం. ఇక్కడ ఒక లోన్ పేరు ఉంటుంది అన్నిటికీ. సో పిరమిడల్ షేప్, ఇదేంటండి పిరమిడల్ షేప్. ఇక్కడ ఒక ఆక్సిజన్ పెట్టండి, ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్ పెట్టండి. ఇది అండ్ ఇక్కడ టోటల్ ఎన్ని అయినాయండి? P4O6, 1 2 3 4 ఆక్సిజన్, 4 ఫాస్ఫరస్, 1 2 3 4 5 6 ఆక్సిజన్స్ అయిపోయినాయి. సో ఇది మనకు వైట్ ఫాస్ఫరస్ అండి. ఇది మనకు ఇందులో SP, ఇక్కడ ఒక లోన్ పేరు ఉంటుంది. సో 1 2 3
4 కాబట్టి sp3 హైబ్రిడైజేషన్. sp3 హైబ్రిడైజేషన్ పిరమిడల్ స్ట్రక్చర్ అండి. పిరమిడల్ స్ట్రక్చర్. విచ్ స్ట్రక్చర్? పిరమిడల్ స్ట్రక్చర్. మీరు ఒకసారి చూసుకోండి మంచిగా. పిరమిడల్ స్ట్రక్చర్. ఇందులో ఏ బాండ్ ఎన్ని బాండ్స్ ఉన్నాయనేది క్యాలిక్యులేషన్ కూడా కావాలనుకుంటే ఫాస్ఫరస్ బాండ్స్ వచ్చేసి ఫాస్ఫరస్ అండ్ ఆక్సిజన్ జస్ట్ బాండ్స్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇందులో లోన్ పేర్స్ వచ్చేసి 4 ఉన్నాయండి. లోన్ పేర్స్ మెయిన్. ఓకే, లోన్ పేర్స్ చూడండి ఒకసారి. ఈ లోన్ పేర్స్ 4 లోన్ పేర్స్ ఉన్నాయి. ఇది మనకు P4 అండ్ O6. ఇది P4O6. ఒకవేళ ఇదే స్ట్రక్చర్లో నేను P4O10 అని రాస్తున్నా. ఏం లేదండి, ఈ లోన్ పేర్స్ తీసేసి ఇక్కడ ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్ పెట్టుకున్నట్టయితే అది P4O10గా వస్తుంది. అదే P4O10 మీరు ఒకసారి గమనించుకోవచ్చు ఇక్కడ. దిస్ ఈజ్ కాల్డ్ P4O10. ఇక్కడ మనము దీని స్ట్రక్చర్ వచ్చేసి ఇక్కడ కూడా sp3 హైబ్రిడైజేషనే. ఇక్కడ కూడా sp3 హైబ్రిడైజేషన్. బట్ ఇది టెట్రాహెడ్రల్ జామెట్రీ. ఓకే, టెట్రాహెడ్రల్ జామెట్రీ P4O10లో. ఇక్కడ P4O6లో వచ్చేసి ఇది sp3 పిరమిడల్ అయితే P4O10లో sp3 టెట్రాహెడ్రల్ జామెట్రీ. నెక్స్ట్ రెడ్ ఫాస్ఫరస్ చూద్దామండి. రెడ్ ఫాస్ఫరస్ అనేది మనకు ఏ విధంగా ఉంటుందంటే పాలిమరిక్ ఫామ్ ఉంటుంది. సేమ్ పాలిమరిక్ ఫామ్లో అగైన్ వీ హ్యావ్ sp3 హైబ్రిడైజేషన్. దిస్ ఈజ్ sp3 హైబ్రిడైజేషన్ ఓన్లీ. ఇది ఏ విధంగా ఉంటుందంటే P ఈ విధంగా మనకు పాలిమరిక్ ఫామ్లో ఉంటుందండి. ఇది మనకు రెడ్ ఫాస్ఫరస్. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ఫాస్ఫరస్ అండి. బ్లాక్ ఫాస్ఫరస్ వచ్చేసి అగైన్ P4 స్ట్రక్చర్. ఓకే, P4 స్ట్రక్చర్. ఇక్కడ మనకు ఆల్ఫా బ్లాక్ ఫాస్ఫరస్ ఉంటుంది, బీటా బ్లాక్ ఫాస్ఫరస్ ఉంటుంది. ఇవి సేమ్ ఇలానే ఉంటుంది. అదంతా ఇంపార్టెంట్ అని కాదు. నెక్స్ట్ ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్టెబిలిటీ ఆఫ్ దిస్ ఫాస్ఫరస్. ఓకే, స్టెబిలిటీ ఆఫ్ దిస్ ఫాస్ఫరస్ ఆర్ ఫస్ట్ WRB అని రాసుకోండి. WRB స్టెబిలిటీ అనేది చూడండి ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. ఆర్ మీరు రాసుకోవాలనుకుంటే BRW అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ B వస్తుంది, నెక్స్ట్ R వస్తుంది, తర్వాత W వస్తుంది. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా స్టెబిలిటీ ఇచ్చేసుకోవచ్చు. అంటే షార్ట్ కట్స్ నేను ఏదో ఫాలో అవుతున్నా అని చెప్పి బ్లైండ్గా ఫాలో కాకండి. ఇది ఇక్కడ మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. బ్లాక్ ఫాస్ఫరస్ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ రెడ్ ఫాస్ఫరస్ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ వైట్ ఫాస్ఫరస్. ఇది మనకు మెయిన్ స్టెబిలిటీలో ఇది మెయిన్ అండి. అండ్ రియాక్టివిటీ అంటే ఏ విధంగా చెప్తాం? రివర్స్ చెప్తాం. స్టెబిలిటీకి ఆపోజిట్ రియాక్టివిటీ, కాబట్టి రియాక్టివిటీ కూడా చెప్పుకోవచ్చు. సో ఇలా రాసినా కరెక్టే. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫాస్ఫరస్. అల్లోట్రోపీ ఆఫ్ ఫాస్ఫరస్ కూడా మనం ఇక్కడ నుంచి చెప్పుకోవచ్చు అండి. ఇక్కడికి మనకు నైట్రోజన్ ఫ్యామిలీలో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్, మెయిన్గా అడిగినటువంటి క్వశ్చన్స్, ఫోకస్డ్ ఏరియాస్ ఇవ్వండి. నెక్స్ట్ చూసుకుందాం ఒకసారి. మనకు ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇది ఈ టేబుల్ నుంచి చాలా వరకు క్వశ్చన్లు వచ్చినాయి ఇంతకుముందు కూడా. సో చూడండి, ఇవి ఫాస్ఫరస్ యాసిడ్స్, హైపోఫాస్ఫరిక్ యాసిడ్, దిస్ మెనీ నేమ్స్ ఆర్ దేర్. ఆర్థోఫాస్ఫరిక్ యాసిడ్, హైపోఫాస్ఫరిక్ యాసిడ్ అండ్ పైరోఫాస్ఫరిక్ యాసిడ్, ఇవన్నీ వీటి నేమ్స్, జనరల్ నేమ్స్. ఇవి ఫార్ములాస్. ఈ ఫార్ములాలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది DL క్వశ్చన్ అండి. ఓకే, గురుకుల DLలో అడిగింది ఈ క్వశ్చన్. బేసిసిటీ ఆఫ్ దిస్ H3PO2 అండ్ H3PO3, H3PO4 1, 2, 3. ఇవి బేసిసిటీ అంటే ఏం లేదండి. ఇక్కడ ఒకసారి చూడండి, బేసిసిటీ H3PO3 OH అండ్ OH ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి. 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3. ఇక్కడ ఒకవేళ కనుక H3PO2 అంటే ఇక్కడ H ఉంటుందండి. టోటల్ 2 ఉన్నాయి కాబట్టి బేసిసిటీ 2. నెక్స్ట్ ఓన్లీ
H3PO2లో మీరు చూసుకున్నట్టయితే ఓన్లీ 1 ఉంది కాబట్టి బేసిసిటీ 1. ఈ విధంగా 1 2 3 అనేటివి ఉన్నాయండి మనకు. సో ఈ బేసిసిటీ వాల్యూస్ అండ్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫాస్ఫరిక్ యాసిడ్. సి ఇక్కడ ఫస్ట్ దాని ఆక్సిడేషన్ స్టేట్ అనేది +1 అండి, +1. ఓకే, ఇందులో వచ్చేసి +3, నెక్స్ట్ +5, +3, +4, +5. ఈ నెంబర్స్ ఒకసారి రాసుకోవడానికి ట్రై చేయండి. ఈ టేబుల్స్ నుంచి కూడా క్వశ్చన్లు ఇంతకుముందు వచ్చాయి కాబట్టి ఈ టేబుల్ని మీ ముందుకు తీసుకొని వచ్చిన ఒకసారి చూసుకోండి. వీటి స్ట్రక్చర్స్ కూడా ఒకసారి చూసుకోవడానికి ట్రై చేయండి. ఇది మనకు నైట్రోజన్ ఫ్యామిలీ నుంచి ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ వచ్చేసి ఆక్సిజన్ ఫ్యామిలీ ఉందండి. ఆక్సిజన్ ఫ్యామిలీలో కూడా సేమ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, సల్ఫ్యూరస్ యాసిడ్స్ అవన్నీ ఉన్నాయి కదా, వాటి టేబుల్ కూడా చూడండి. ఓకే, సల్ఫ్యూరిక్ యాసిడ్లో ఉన్నటువంటి ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ కాంపౌండ్, సల్ఫర్ కాంపౌండ్స్, అవి కూడా ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. సో సల్ఫ్యూరిక్ యాసిడ్స్ వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్, అందులో ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి ఇంపార్టెంట్ అండి, అవి చూసుకోండి. అండ్ ఇందులో ఆక్సిడేషన్ నెంబర్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఆక్సైడ్ అండ్ పెరాక్సైడ్ అండ్ సూపర్ ఆక్సైడ్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఆక్సైడ్, పెరాక్సైడ్ అండ్ సూపర్ ఆక్సైడ్. ఆక్సిజన్ ఫ్యామిలీలో మీరు చూడాల్సినవి సల్ఫర్ కాంపౌండ్స్. ఓకే, ఆక్సిజన్ ఫ్యామిలీలో మనం చూడాల్సినవి ఏంటంటే ఆక్సిజన్ ఫ్యామిలీనా ఆక్సిజన్ ఫ్యామిలీలో మన ఓకే, నెక్స్ట్ ఆక్సిజన్ ఫ్యామిలీలో మనకు ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్లూరియం, పొలోనియం అనేది కాంపౌండ్స్ ఎలిమెంట్స్ ఉంటాయండి. సో ఇందులో ముఖ్యంగా సల్ఫర్ కాంపౌండ్స్ మీద ఫోకస్ చేయండి. సల్ఫర్ కాంపౌండ్స్. ఓకే, ఈ సల్ఫర్ కాంపౌండ్స్లో మనకు ముఖ్యంగా H2SO3 సల్ఫ్యూరస్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇవి ఉన్నాయి కదా, వీటిలో ఆక్సిడేషన్ నెంబర్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ స్ట్రక్చర్, వీటి స్ట్రక్చర్లు కూడా చూసుకోండి. ఒకసారి దీన్ని ఒకసారి మీరు రాసుకోవడానికి ట్రై చేయండి, ఇది ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇందులో మనం చూసుకోవాల్సిన దాంట్లో ఈ ఆక్సిజన్ ఫ్యామిలీలో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ H2O వాటర్ మాలిక్యూల్ అండ్ హైడ్రోజన్ సల్ఫైడ్, హైడ్రోజన్ సెలినైడ్, దిస్ మెనీ కాంపౌండ్స్ ఉన్నాయి. వీటిలో మనము ప్రాపర్టీస్ ఏ విధంగా రాసుకోవాలి, ఇంక్రీజెస్, డిక్రీజెస్గా ఉంటాయి కదా, ఒక మోడల్గా రాశాను చూడండి. ఇంక్రీజ్ అయ్యే ప్రాపర్టీస్ వచ్చేసి అసిడిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది, టాప్ టు బాటమ్ వెళ్ళినా కొద్ది అసిడిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది, బాండ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రెడ్యూసింగ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏమేమి డిక్రీజ్ అవుతున్నాయి, బాండ్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది అండ్ బాండ్ యాంగిల్ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ప్రీవియస్ బిట్. ఓకే, బాండ్ యాంగిల్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో H2O ఈజ్ గ్రేటర్ దెన్ H2S దెన్ H2SA. ఓకే, పై నుంచి కిందికి వచ్చిన కొద్దీ బాండ్ యాంగిల్ అనేది తగ్గుకుంటూ వస్తుంది అండ్ థర్మల్ స్టెబిలిటీ కూడా తగ్గుకుంటూ వస్తుంది. ఇది మనకు ఆక్సిజన్ ఫ్యామిలీలో చూసుకోవాల్సినవి. అండ్ ఇవి సల్ఫర్ యాసిడ్స్ను. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే హాలోజన్ ఫ్యామిలీ. హాలోజన్స్ మీన్స్ ఫ్లోరిన్ ఫ్యామిలీ. అందులో మనము క్లోరిక్ యాసిడ్స్, ఓకే, క్లోరిన్ యాసిడ్స్ ఉంటాయి కానీ వాటి మీద ఫోకస్ చేయాలి. హాలోజన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుంది టాపిక్. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే HClO, HClO2, HClO4, 3 అండ్ HClO4. ఇక్కడ వీటి యొక్క ఆక్సిడేషన్ నెంబర్లు ఇది +1 అండి, +3, +5, +7. ఓకే, ఆక్సిడేషన్ స్టేట్స్ ఇంపార్టెంట్. అండ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అసిడిక్ నేచర్. ఓకే, అసిడిటీ ఈజ్ ఇంక్రీజింగ్. ఓకే, అసిడిటీ ఇంక్రీజెస్. టాప్ టు బాటమ్ ఏమవుతుందండి, అసిడిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ ఇందాక చెప్పాను, యాసిడ్స్ అండ్ బేసెస్లో ఇది వస్తుంది, ఇది ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ కూడా సేమ్ మనకు ఏ విధంగా ఉంటుందంటే HF గాను, HCl గాను, HBr గాను, iodine, H acetine. Okay, remove this one, only this up to here enough. Okay,
టాప్ టు బాటమ్ మళ్ళీ సేమ్ అండి, ఇక్కడ కూడా సేమ్, కానీ ఇక్కడ బాండ్ యాంగిల్ అనేది తీసుకోము, ఎందుకంటే అన్ని లీనియర్ షేప్లో ఉంటాయి కాబట్టి మిగిలిన ప్రాపర్టీస్ అన్ని సేమ్గా ఉంటాయి. ఓకే, ఇంక్రీజెస్ డిక్రీజెస్ సేమ్ టాప్ టు బాటమ్. మనకు యాసిడిక్ క్యారెక్టర్ ఆల్సో ఇంక్రీజింగ్. ఇది మనకు హాలోజన్స్లో చూడవలసిందండి, హాలోజన్స్లో చూడాల్సింది. ఇంకా మనకు చూడాల్సింది ఏంటంటే డయాటామిక్ మాలిక్యూల్ F2 Cl2 Br2 I2 ఉన్నాయి కదండి. ఓకే, ఇక్కడ ఇంకొక ప్రాపర్టీ ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ అనేది మనకు ఏ విధంగా ఉంటుందంటే F2కి ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ Cl2కు, నెక్స్ట్ Br2కు, నెక్స్ట్ I2కు అండి. ఇది ఒక ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇవి మనకు హాలోజన్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అండి, అసిడిటీ క్యారెక్టర్స్. అండ్ ఇంకా మీరు చూడాలనుకుంటే మెల్టింగ్ పాయింట్ చూసుకోండి, ఎలక్ట్రాన్ అఫినిటీ. ముఖ్యంగా ఎలక్ట్రాన్ అఫినిటీ ఆల్రెడీ ఫస్టే చెప్పాను నేను. ఎలక్ట్రాన్ అఫినిటీ అనేది క్లోరిన్కి ఎక్కువ ఉంటుంది, దెన్ ఫ్లోరిన్, దెన్ బ్రోమిన్, దెన్ హైడ్రోజన్. మీరు ఎక్కడైనా చూడండి సెకండ్ పీరియడ్, యాక్చువల్లీ హైడ్రోజన్ థర్డ్ పీరియడ్ దేను, ఇది ఫ్లోరిన్ అనేది సెకండ్ పీరియడ్, ఇది అనేది థర్డ్ పీరియడ్. ఎప్పుడైనా థర్డ్ పీరియడ్ వాటికి ఎక్కువ ఎలక్ట్రాన్ అఫినిటీ ఉంటుంది కంపేరింగ్ విత్ సెకండ్ పీరియడ్. ఓకే, ఈ విధంగా మీరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఇంకా చూడాలంటే మీకు ఇవి సరిపోతాయండి ఇందులో. నెక్స్ట్ మనకు ఇనర్ట్ గ్యాసెస్ అనేటివి మనకు ముఖ్యంగా ఇనర్ట్ గ్యాసెస్లో మనం చూడాల్సింది ఏంటంటే జీనాన్ కాంపౌండ్స్. ఓకే, జీనాన్ యొక్క హైబ్రిడైజేషన్, జీనాన్ రియాక్షన్స్ ఉంటాయి అండి, అవి చూసుకోండి. జీనాన్ కాంపౌండ్స్ అవి నేను ఈ మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్లో కూడా మనం చూడాల్సిన టాపిక్స్ ఏంటంటే ముఖ్యంగా అసిడిక్ క్యారెక్టర్లు, బేసిక్ క్యారెక్టర్లు ఆఫ్ ఆక్సైడ్స్ ఉంటాయా అండి, వాటిని చూడండి. ముఖ్యంగా అసిడిక్ బేసిసిటీ క్యారెక్టర్స్ చూడండి. ఇక్కడ ఇనర్ట్ గ్యాసెస్లో మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే జీనాన్ కాంపౌండ్స్ని చేయండి, జీనాన్ కాంపౌండ్స్ని ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అందులో ఆల్రెడీ నేను ఇచ్చాను ఇందాకే, జీనాన్ F2 ఉంటుందండి, జీనాన్ F4 ఉంటుంది, జీనాన్ O3 ఉంటుంది, జీనాన్ O2 F2 ఉంటుంది. దిస్ మెనీ కాంపౌండ్స్ ఉన్నాయి. వీటన్నింటికి హైబ్రిడైజేషన్స్ క్యాల్కులేట్ చేయడానికి చూడండి, వాటి యొక్క షేప్స్ కనుక్కోవడానికి ట్రై చేయండి. ఓకేనా, జామెట్రీ, షేప్స్, లోన్ పేర్స్ ఎన్ని వస్తున్నాయి ఆల్రెడీ హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాన్ని ఫాలో అయ్యి ఈ జీనాన్ కాంపౌండ్స్ మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు. అండ్ వీటి యొక్క అసిడిటీ ఆర్డర్లు కూడా అడుగుతున్నాడండి, జీనాన్ కాంపౌండ్స్ యొక్క అసిడిటీ ఆర్డర్స్ కూడా అడుగుతున్నాడు. అవి కూడా ఒకసారి చూసుకోవడానికి ట్రై చేయండి. ఇక రిమైనింగ్ ప్రాపర్టీస్ సైజు, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, డెన్సిటీ, సాల్యుబిలిటీ, ఎలక్ట్రాన్ అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఇవన్నీ కూడా మనకు ట్రెండ్ ఫాలో అవుతాయండి ఇందులో. ఓకే, ఇవి చూసుకోవడానికి ట్రై చేయండి. ఇవి మెయిన్. ఇంకా ఇక్కడితో మనకు మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి చాలు. ఇదివరకే చాలా చెప్పుకున్నాం, బట్ ఇవి కూడా సరిపోవు, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టము ఈ సింగిల్ వీడియోలో. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే మీతో అయినంత వరకే ఈ టాపిక్ని చూడండి, వీలైనంత వరకు తక్కువ చూడడానికే ట్రై చేయండి. ఎందుకంటే దీని మీద పెడితే చాలా టైం తింటుంది, సో మనకు ఎక్కువ టైం లాస్ అవుతాం. కాబట్టి అందుకని చెప్పేసి ఏమంటున్నా, ఈ మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ని కొంచెం లిటిల్ బిట్ తక్కువ ప్రయారిటీ ఇవ్వడం అని బెటర్. అలా అని చెప్పి మొత్తానికి వదిలేయకండి. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అండి. నెక్స్ట్ మనకు డి బ్లాక్ ఎలిమెంట్స్ ఉందండి, దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ కొంచెం రెయిన్ పడుతుంది, లిటిల్ బిట్ డిస్టర్బెన్స్ వస్తుందండి. ఆల్మోస్ట్ క్లారిటీనే ఉంటుంది వాయిస్, కానీ సమ్వాట్ నాయిస్ వస్తుంది. చూడండి, ఇప్పుడు మనకు డి బ్లాక్ ఎలిమెంట్స్ ఇందులోనే కోఆర్డినేషన్ కెమిస్ట్రీ మిక్స్ అయిందండి. కోఆర్డినేషన్ కెమిస్ట్రీ కూడా ఇందులోనే మిక్స్ అయింది. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. డి బ్లాక్ కంటే కూడా మనం కోఆర్డినేషన్ కెమిస్ట్రీనే మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే మీరు సిఎస్ఐ రాసిన, సెట్ రాసిన, ఈవెన్ జెన్కోలో కూడా కోఆర్డినేషన్ కెమిస్ట్రీ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్లు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సిఎస్ఆర్లో అయితే 10 to 20 మార్క్స్ ఓన్లీ ఫ్రమ్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ నుంచి వస్తాయండి. ఒకసారి చూద్దాం దాంట్లో కూడా ఏమేమి మనం ఫోకస్ చేయాలి అవి ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం చూడాల్సింది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అండి. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఇన్ డి బ్లాక్ we will follow this formula. mu is equal to √n into n+2 బోర్ మ్యాగ్నెట్ అని. హియర్ ఇక్కడ n అనేది మనకు లోన్ పేర్ ఎలక్ట్రాన్స్,
అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అండి. వాట్ ఈస్ దట్? అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. మీకు ఒక ఈజీ షార్ట్ కట్ ఇస్తాను చూడండి. ఒకవేళ 1 ఉందనుకోండి, అది 1 × 1 + 2 మీన్స్ 1 × 3, ఓకే, దట్ ఈస్ √3, దట్ ఈస్ ఈక్వల్ 1.732. 1 ఎలక్ట్రాన్ అంటే 1.7, 2 ఎలక్ట్రాన్స్ ఉంటే 2.8 వేసుకోండి, 3 ఎలక్ట్రాన్స్ ఉంటే 3.9, 4 ఎలక్ట్రాన్స్ ఉంటే 4.9, 5 ఎలక్ట్రాన్స్ ఉంటే 5.9. ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ నెంబరు తర్వాత 0.9 పెట్టండి, ఆటోమేటిక్గా దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేయకుండానే ఆన్సర్ చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ షార్ట్ కట్ మెథడ్. మీరు కావాలంటే క్యాలిక్యులేట్ చేసి చూడండి. 4 తీసుకుందాం, 4 × 4 + 2, 4 6 జా ఎంత అండి? 24. మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ 25 అండి. 25 అంటే 5, ఓకే. ఇక్కడ మనకు 4.9 పెట్టుకుంటే నియరెస్ట్ వాల్యూ కాబట్టి 4.9. సో మనం ఎన్ని అన్పెయిడ్ ఉంటే అన్ని పెట్టుకోవాలి. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ తర్వాత కలర్ ప్రాపర్టీస్ చూడండి. కలర్ ప్రాపర్టీస్ అంటే జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ డీ బ్లాక్ ఎలిమెంట్స్ చూద్దాం ఫస్ట్. ఇక్కడ కలర్ ప్రాపర్టీస్లో యాక్చువల్గా +3 ఆక్సిడేషన్ స్టేట్ కూడా ఇంపార్టెంట్ అండి. ఓన్లీ +2 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో +3 మీరు చూసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ +2 వచ్చేసి టైటానియం 2+ అనేది వాయిలెట్ అండి, వానిడియం 2+ కూడా వాయిలెటే అండి, ఓకే. క్రోమియం 2+ అనేది కలర్లెస్ అండి, మ్యాంగనీస్ 2+ అనేది పింక్ అండి, ఐరన్ 2+ గ్రీన్, కోబాల్ట్ 2+ పింక్, నికెల్ 2+ గ్రీన్, కాపర్ 2+ బ్లూ. ఇక్కడ ఒక మెయిన్ షార్ట్ కట్ చెప్తా చూడండి. దట్ ఈజ్ V²C PG² ఓకే. V²C PG² చూడండి. టైటానియం టు కాపర్ వీఆర్ రైటింగ్ ఇన్ ఆర్డర్, ఓకే. మనం ఆర్డర్లో రాస్తున్నాం. ఆర్డర్లో రాసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, V² అంటే వాయిలెట్ అండ్ వాయిలెట్, C అంటే కలర్లెస్ అండి, P అంటే పింక్, G అంటే గ్రీను. స్క్వేర్ పెట్టాను కాబట్టి మళ్ళీ ఒకసారి రిపీట్. P అంటే పింక్, G అంటే గ్రీను, B అంటే బ్లూ అండి. ఈ షార్ట్ కట్ కోడ్ ద్వారా మీరు ఈ +2 ఆక్సిడేషన్ స్టేట్ కలర్స్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్, కలర్ ప్రాపర్టీస్ మీద కూడా క్వశ్చన్ వచ్చింది, ఓకే. నెక్స్ట్ ఇర్వింగ్ విలియం ఆర్డర్ సిరీస్, ఓకే. ఇర్వింగ్ విలియం సిరీస్ అంటాము. ఇది అనేది మనకు ఆక్వా లైగాండ్ ఉంటుంది కదా, ఇది ఎక్స్చేంజ్ కెపాసిటీ దేనికి ఎక్కువ ఉంది, ఓకే, అనేది చెప్పేదే మనకి ఇర్వింగ్ విలియం సిరీస్. ఇందులో మ్యాంగనీస్ నుంచి జింక్ వరకు కంటిన్యూస్గా రాయండి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి యాక్చువల్గా మనకి ఏం జరుగుద్ది, ఇంక్రీజ్ అవుతుంది కెపాసిటీ అనేది. కానీ కాపర్ జింక్ ప్లేస్ అనేది జస్ట్ ఈ రెండు మాత్రమే రివర్స్ అవుతాయండి. కాపర్ ప్లేస్లో జింక్ వస్తుంది, జింక్ ప్లేస్లో కాపర్ వస్తుంది, రిమైనింగ్ అంతా సేమ్. మీరు ఒకసారి గమనించుకోవచ్చు అది, ఓకేనా. ఇది మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సిన డీ బ్లాక్ ప్రాపర్టీస్. ఆఫ్టర్ ఇక మనం కోఆర్డినేషన్ కెమిస్ట్రీకి వెళ్దాం. కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో మనకు చాలా ఉన్నాయండి. అవన్నీ చెప్పుకుంటూ పోతే ఓన్లీ కోఆర్డినేషన్ కెమిస్ట్రీనే 10 days క్లాస్ చెప్పవచ్చు, ఓకే. 10 కాదు 1 month కూడా చెప్పుకోవచ్చు కోఆర్డినేషన్ కెమిస్ట్రీ మీద. సో ఇక్కడ అవన్నీ అవసరం లేదు. ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఫస్ట్ హైబ్రిడైజేషన్ చూడండి. హైబ్రిడైజేషన్ ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టే ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అందులో హైబ్రిడైజేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను రఫ్ చేస్తున్నా అండి, ఓకే. ఇక్కడ చెప్తాను. ఇక్కడ మనకు హైబ్రిడైజేషన్, ఫస్ట్ హైబ్రిడైజేషన్ మనకు SP కాన్ నుంచి, ఓకే, SP నుండి sp3d3 వరకు ఉన్నాయండి. sp3d3 వరకు ఉన్నాయి. సో SP లీనియర్ అని తెలుసు, ఓకే. SP లీనియర్ అని తెలుసు, ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను కదా, అదే ఫాలో అవుతుంది. కానీ ఇందులో కొన్ని ఎక్సెప్షనల్ ఏమొస్తాయంటే మనకు sp3 ఉంటుంది అండ్ dsp2 ఉంటుంది, ఆర్ sp2d ఉంటుందండి, sp2d. నెక్స్ట్ d2sp3 ఉంటుందండి, sp3d2 ఉంటుందండి. ఇవి రెండు అండ్ వన్ మోర్ dsp3 అండ్ sp3d, ఇవి రెండు కూడా ఉన్నాయండి. ఒకసారి చూసుకున్నట్టయితే
ఇది ఇక్కడ చూడండి DsP2 sp2d ఇది అనేది టెట్రాహెడ్రల్ జామెట్రీ ఇది అనేది మనకు స్క్వేర్ ప్లేనార్ అండి, స్క్వేర్ ప్లేనార్ జామెట్రీ. ఈ D2sp3 ఇది ఆక్టాహెడ్రలే బట్ ఇటు ముందు రాస్తున్నామంటే అది ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్, ఇటు వెనకాల రాస్తున్నామంటే అది అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అంటామండి. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్, అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్. దీనిది వచ్చేసి ట్రైగోనల్ బైపిరమిడల్ అండి, ఇది కూడా ట్రైగోనల్ బైపిరమిడల్ అండి. ఓకే, ఇవి షేప్స్ మనం ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒకటే ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి, ఎందుకంటే ఎక్కువ చెప్తే మనకు లెంత్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. నికెల్ టెట్రాక్లోరో నికెల్ ఇది. ఓకే, సో ఇక్కడ మనము దీని యొక్క ఆక్సిడేషన్ చూసుకున్నట్టయితే 2+ వస్తుందండి, నికెల్ 2+. ఓకే, నికెల్ 2+ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 4s0 3d8 3p0 4p0 అండి ఇది. ఓకే, 4p0 ఇది మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ నికెల్ 2+. యాక్చువల్ నికెల్ ఈజ్ 4s2 3d8. నా 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయినాయండి. సో ఒకసారి డి బ్లాక్ చూద్దాం. డి ఆర్బిటాల్లో 8 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయినాయి. బిఫోర్ దట్ మనకేం తెలవాలంటే వీక్ ఫీల్డ్ లైగాండ్ అండ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ అంటే ఏంటిదో తెలియాలి. ఆల్రెడీ ఇదంతా తెలుసుంటేనే మీరు ఈ స్టేజ్కి వచ్చుంటారు. సో నేను అదంతా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. వీక్ ఫీల్డ్ లైగాండ్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే పేరింగ్ అనేది పాసిబుల్ కాదు. బట్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ఉన్నప్పుడు పేరింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. పేరింగ్ అంటే ఏం లేదండి, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ దీంతో పేర్ అవుతుంది, అది నెక్స్ట్ ఎగ్జాంపుల్లో వస్తుంది. సో ఇక్కడ పేరింగ్ అనేది పాసిబుల్. క్లోరిన్ అనేది వీక్ ఫీల్డ్ లైగాండ్, నాట్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్. సో పేరింగ్ పాసిబుల్ కాదు కాబట్టి ఎలా ఉందో అలానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒకసారి చూద్దాం. మనకు క్లోరిన్ 4 క్లోరిన్స్ ఉన్నాయి. ఒక క్లోరిన్ ఇక్కడ, ఒక క్లోరిన్ ఇక్కడ, ఒక క్లోరిన్ ఇక్కడ, ఒక క్లోరిన్ ఇక్కడ. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఏ హైబ్రిడైజేషన్ వస్తుందండి, ఒకటి S3 1 S అండ్ P3. టోటల్ హైబ్రిడైజేషన్ ఈజ్ sp3 అవుతుందండి, sp3. నా షేప్ ఫర్ sp3 వీ హ్యావ్ షేప్ ఏంటండి షేప్ ఫర్ sp3 దట్ ఈస్ టెట్రాహెడ్రల్ షేప్ అండి, టెట్రాహెడ్రల్ షేప్. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇక్కడ ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. 2 ఉంటే డైరెక్ట్ ఎట్లా చెప్పాను, 2.8 పెట్టుకోండి అని చెప్పాను. ఓకే, 2.8 మ్యాగ్నెటిక్ మూమెంట్. స్పిన్ వచ్చేసి ఇక్కడ ఇది లో స్పిన్ కాంప్లెక్సా హై స్పిన్ కాంప్లెక్సా మీన్స్ ఇక్కడ పేరింగ్ జరగలేదు కాబట్టి దీన్ని మనం లో స్పిన్ కాంప్లెక్స్ అంటాం. ఒకవేళ పేరింగ్ అనేది పాసిబుల్ అయితే హై స్పిన్ కాంప్లెక్స్గా తీసుకుంటామండి. ఓకే, నా కాంప్లెక్స్ ఇక్కడ ఇది ముందున్నటువంటి డి ఆర్బిటాల్ పార్టిసిపేట్ చేయట్లేదు, వెనకాల ఉన్నటువంటి పి ఆర్బిటాల్ పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి మనం దీన్ని అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అంటాం. ఏమంటాం, అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అంటామండి, అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అంటాం. దీనికంటే ఈ ఎగ్జాంపుల్ చేస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఒకసారి ఆ ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఓకే, నా ఇదంతా మలిపిస్తున్నా, ఓకే తూడు చేస్తున్నా. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ వదిలేసేయండి, అగైన్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇక్కడ మనకు నికెల్ 2+ అనేది ఇదే పాసిబుల్ అవుతుంది, కానీ ఇది సైనైడ్ గ్రూప్ అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్. సో ఈ ఎలక్ట్రాన్ పేరింగ్ అనేది జరుగుతుందండి ఇక్కడ. సో ఈ ఎలక్ట్రాన్ పేర్ జరగడం వల్ల మనకు ఏ విధంగా ఫామ్ అవుతుంది అంటే, నా చూడండి ఇక్కడ 1, ఇక్కడ డి అనేది మనకు 8 నిండినాయి, పేరింగ్ జరిగింది. ఇక్కడ ఒక డి అనేది ఎంటీ డి ఆర్బిటాల్ ఉంది. ఈ ఎంటీ డి ఆర్బిటాల్ అనేది మనకు బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతుందండి. సో ఇక్కడ Cl అనేది వస్తుంది. సో ఇక్కడ ఒక డి, ఒక S అండ్ 2 Pలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో హైబ్రిడైజేషన్ ఈజ్ DsP2. ఓకే, DsP2 హైబ్రిడైజేషన్. నెక్స్ట్ షేప్ ఏంటిదండి, DsP2 అంటే మనకు స్క్వేర్ ప్లేనార్ షేప్ అండి. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ దేర్ ఎనీ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ అంటే ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఏమైనా ఉందా అండి, ఎటువంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్ లేదు కాబట్టి మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది 0 అవుతుందండి, మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది 0 అవుతుంది. ఇక్కడ స్పిన్ చూడండి, స్పిన్ అనేది లో స్పిన్ బికాస్ ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు, పేరింగ్ జరిగింది కాబట్టి ఆటోమేటిక్గా అది లో స్పిన్.
ఒకవేళ పేరింగ్ జరగకపోతే అది హై స్పిన్. ఇందాక లో స్పిన్ అని చెప్పాను, అది హై స్పిన్. ఇప్పుడు ఇది లో స్పిన్ అండి, లో స్పిన్. ఓకే, ఇక్కడ కాంప్లెక్స్ ఉంది. ఈ కాంప్లెక్స్ ముందు ఉన్నటువంటి డి ఆర్బిటాల్ పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అంటామండి. ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్. మనము ఇన్ని థింగ్స్ చూడాలండి, ఇందులో ఇన్ని థింగ్స్ చూడాల్సిందే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్ఫిగరేషన్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్. ఇది మనకు పేరింగ్ అనేది పాసిబుల్ అవుతుందా కాదా అనేది కూడా చూసుకోవడం ఇంపార్టెంట్. మీకు ఇంకొక ఎక్సెప్షనల్ కేసు చెప్పాలి. ఇక్కడ 3Dలో మాత్రమే పేరింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. 4D 5D కాంపౌండ్స్లో పేరింగ్ అనేది జరగదు. డైరెక్ట్ మీరు తీసుకోండి, ఎటువంటి స్ట్రాంగ్ ఫీల్డే ఉండనివ్వండి, వీక్ ఫీల్డే ఉండనివ్వండి. అందుకనే ప్లాటినం ఎప్పుడు కూడా స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చరే పాసిబుల్, కానీ టెట్రాహెడ్రల్ కానీ అటువంటి స్ట్రక్చర్లు పాసిబుల్ కావు. ఓకేనా, అంటే ఈయన 3Dలో మాత్రమే పేరింగు అన్పేరింగ్ అనేది పాసిబుల్. 4Dలో అండ్ 5Dలో పేరింగ్ అనేది పేరింగ్ అనేది ఆల్వేస్ జరుగుతుంది. జరగదని చెప్తున్నాను, సారీ. అది ఆల్వేస్ పేరింగ్ అనేది జరుగుతుందండి. సో పేరింగ్ అనేది జరగడం వలన ప్లాటినం కాంపౌండ్స్ వీక్ ఫీల్డ్ లైగాండ్ ఉన్నా స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ఉన్నా మనకు స్క్వేర్ ప్లేనార్ జామెట్రీ వస్తుందండి. స్క్వేర్ ప్లేనార్ జామెట్రీ వస్తుంది. బికాజ్ దట్ ఈస్ బిలాంగ్స్ టు 5D. ఓకే, 4D అండ్ 5Dలో ఎలిమెంట్స్ ఉంటాయా అండి. 3D అంటే స్కాండియం, టైటానియం, వెనడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. 4D అంటే ఇట్రియం, జిర్కోనియం, నియోబియం ఇవన్నీ వస్తాయి. అండ్ నెక్స్ట్ 5D అంటే లాంతనం, ఆఫ్నియం, టంటాలం, టంగ్స్టన్, రేడియం. సో మీరు అన్నీ గుర్తుంచుకోవాలండి. గుర్తుంచుకుంటేనే మీరు కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేవి చేయగలుగుతారు, లేదంటే మీరు చేయలేరు. ఓకే, ఇది మనకు అబౌట్ కాంప్లెక్స్ అండి. మీన్స్ hybridization and magnetic movement, shape, spin and complex. This many things మనము ఇదని యూజ్ చేసి చేయవచ్చు. నెక్స్ట్ కాంపౌండ్ CFSE వాల్యూ అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అన్నింటికి నేను చెప్పాను, ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యే ఉంటారు. CFSE అంటే మనకు క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అంటామండి. క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. యాక్చువల్లీ డి ఆర్బిటాల్ అనేది స్ప్లిట్టింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. మనకు ఆక్టాహెడ్రల్లోనైతే T2G కింద వస్తుంది, EG అనేది పైన వస్తుందండి. T2G కింద, EG అనేది పైన. సో మనకు ఎలక్ట్రాన్, ఫస్ట్ ఎలక్ట్రాన్ అనేది ఇందులోకి వెళ్తుంది, సెకండ్ అనేది ఇక్కడ, థర్డ్ అనేది ఇక్కడ, ఫోర్త్ మళ్ళీ ఇక్కడ వస్తుంది, ఫిఫ్త్ ఇక్కడ వస్తుంది, సిక్స్త్ ఇక్కడ వస్తుంది, సెవెంత్ ఇక్కడ, ఎయిత్ ఇక్కడ, నైన్త్ ఇక్కడ, 10th ఇక్కడ. ఓకే, ఇది ఎప్పుడు పేరింగ్ జరిగినప్పుడు. ఓకే, ఇప్పుడు మనము ఏ విధంగా చూద్దామంటే CFSE ఫార్ములా చూద్దామండి. CFSE క్యాల్కులేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కంపల్సరీ క్వశ్చన్ CFSE మీద ఉండబోతుంది. అండ్ ఏ ఎగ్జామ్ రాసినా ఉంటుంది కూడా. CFSEలో మనం ఏ విధంగా చేయాలంటే -0.4 into T2G electrons means number of electrons present in the T2G orbital. Now plus 0.6 into EG అండి. ఈజీలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ నెంబర్ని ఈ విధంగా అంటాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, D4 కాన్ఫిగరేషన్ అంటున్నా. D4 ఒకసారి లో స్పిన్కి చేద్దాం అండ్ హై స్పిన్కి చేద్దామండి. లో స్పిన్, హై స్పిన్. ఓకే, లో స్పిన్, హై స్పిన్. లో స్పిన్ తీసుకున్నట్టయితే మనకు ఏ విధంగా ఉంటుందండి, 1 2 3 4. ఓకే, హై స్పిన్ అయితే మనకు ఏ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడి వరకు T2G, ఇక్కడి వరకు T2G, ఇది T2G, ఇది EG. సో ఇక్కడ T2Gలో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, T2Gలో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ EGలో 0 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ T2Gలో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, EGలో 1 ఎలక్ట్రాన్ ఉంది. సో ఈ ఫార్ములా అప్లై చేయండి. -0.4 into 4 plus 0 అండి. 0 into సంథింగ్ 0, EG 0 కాబట్టి అట్లా రాసేసిన డైరెక్ట్. ఇక్కడ -0.4 into 3 plus 0.6 into 1 అండి. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 4 4s 16 కాబట్టి -1.6 అండి. DQగా కూడా చెప్పచ్చు, 16 DQ అని చెప్పచ్చు, డెల్టా నాట్ అని రాయండి. ఈక్వల్ టు ఇక్కడ చూడండి 4 3s 12 -1.2 plus 0.6 then we will get 0.6 delta naught. ఓకే, ఆక్టాహెడ్రల్. ఓకే, సో మీరు ఇక్కడ గమనించుకున్నట్టయితే లో స్పిన్లో మనకు ఎంత వచ్చిందండి, లో స్పిన్లో -1.6 డెల్టా నాట్ వచ్చింది. అదే హై స్పిన్లో మనకు ఎంత వస్తుంది,
0.6 డెల్టా నాట్ మైనస్ అండి, మైనస్ ఆల్వేస్ మైనస్ వస్తుంది ఇక్కడ, మైనస్ 0.6 డెల్టా నాట్. ఈ విధంగా సిఎఫ్ఎస్సి వాల్యూని కనుక్కోవాలి. మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి, D1 నుంచి మొదలు పెడితే D10 వరకు ప్రతి ఒక్క కన్ఫిగరేషన్కి, లో స్పిన్కి, హై స్పిన్కి అన్నింటికి కూడా ఒకసారి సిఎఫ్ఎస్సి వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయండి ఈ పద్ధతిలో, ఈ ఫార్ములాను ఉపయోగించి. దిస్ ఈజ్ ఫర్ ఆక్టాహెడ్రల్ అండి. ఆక్టాహెడ్రల్కు ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ టెట్రాహెడ్రల్ అయితే ఏ విధంగా ఉంటుంది, టెట్రాహెడ్రల్. ఓకే, టెట్రాహెడ్రల్ వచ్చేసి మనకు టెట్రాహెడ్రల్ జామెట్రీలో ఈజీ అనేది కింద ఉంటుందండి, T2G అనేది పైన ఉంటుందండి. ఈజీ ఇక్కడ, T2G ఇక్కడ. సో మనకు ఫస్ట్ ఈజీ ఫిలప్ అయిన తర్వాత T2G ఫిలప్ అవుతుంది. కాబట్టి ఫార్ములా సిఎఫ్ఎస్సి ఏ విధంగా ఉంటుందంటే మైనస్ 0.6 ఇంటూ ఈజీ ఎలక్ట్రాన్స్ ప్లస్ 0.4 ఇంటూ T2G ఎలక్ట్రాన్స్ అండి. సేమ్ ఇందాక చెప్పిన మెథడ్లోనే D1 నుంచి D10 వరకు సిఎఫ్ఎస్సి వాల్యూస్ క్యాల్కులేట్ చేయడానికి ట్రై చేయండి. ఇది మనకు సిఎఫ్ఎస్సి కాన్సెప్ట్. కొంచెం ఫాస్ట్గానే వెళ్తాను ఎందుకంటే చాలా చెప్పేది ఉంది ఇంకా. ఓకే, ఈ విధంగా మీరు క్యాల్కులేట్ చేయడానికి ట్రై చేయండి. ఒకటే ఎగ్జాంపుల్ నేను చేశాను, మిగిలిన మీరు చేసేసుకోండి. నెక్స్ట్ కలర్ నెక్స్ట్ జాన్ టెల్లర్ డిస్టార్షన్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ జాన్ టెల్లర్ డిస్టార్షన్. జాన్ టెల్లర్ డిస్టార్షన్. ఓకే, డిస్టార్షన్ అనేది మనకు ఎందుకు వస్తుంది, అసలు రావడానికి కారణం ఏంటిది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసిండండి. మనకు అదంతా అవసరం లేదు. అసలు డిస్టార్షన్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ఎప్పుడు పాసిబుల్ అవ్వట్లేదు ఒకటి చూసుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా మనకు T2G అండ్ ఈజీగా చెప్పానండి. T2G ఈజీ. T2Gలో 3 బాక్సెస్ ఉంటాయి, ఈజీలో 2 బాక్సెస్ ఉంటాయి. ఒకవేళ ఎలక్ట్రాన్ ఓన్లీ 1లో ఉందనుకోండి, ఇది సిమెట్రిక్ కాదండి, ఇది అన్సిమెట్రిక్. ఓకే, అన్సిమెట్రిక్. నా ఇక్కడ 0 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది సిమెట్రిక్ అండి. అంటే సిమెట్రిక్ అన్సిమెట్రిక్ కండిషన్స్ చెప్తున్నా. T2G 1. ఓకే, T2G 2 కూడా అన్సిమెట్రిక్ అండి. ఒకటి ఎంటీ బాక్స్ ఉంది ఇక్కడ, మొత్తానికే లేవు కాబట్టి ఇది సిమెట్రిక్ అండి. నెక్స్ట్ ఇది D1, నెక్స్ట్ D2, నెక్స్ట్ D3 చూద్దామండి. D3 చూసుకున్నట్టయితే 1 1 1. ఇక్కడ చూడండి 3 ఎలక్ట్రాన్స్ ఫుల్లీ ఫిల్ అయినాయి కాబట్టి ఇది సిమెట్రిక్ అండి. ఇది ఇది కూడా సిమెట్రిక్ అండి, ఎందుకంటే ఇందులో ఏం ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి సిమెట్రిక్. నెక్స్ట్ D4 చూద్దాం. D4లో 2 కండిషన్లు ఉన్నాయి. ఒకవేళ కనుక అది లో స్పిన్ కాంప్లెక్స్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ఉంటేనేమో పేరింగ్ అనేది జరుగుతుంది. 1 2 3 4 ఈ విధంగా రావచ్చు 1 కండిషను. సెకండ్ కండిషన్లో మనకు 1 2 3 4. ఓకే, ఇది ఒక కండిషన్ అండ్ ఇది ఒక కండిషన్. ఇది చూడండి, ఇది అన్సిమెట్రిక్, ఇది సిమెట్రిక్. ఇక్కడ చూడండి, ఇది సిమెట్రిక్, ఇది అన్సిమెట్రిక్. ఓకే, సిమెట్రీ అండ్ అన్సిమెట్రీ మీకు అర్థమవుతుందా? యాక్చువల్లీ మీకు ఇదంతా కాకుండా సింపుల్గా చెప్తాను, ఇదంతా అవసరం లేదు. మనకు ఫుల్లీ ఫిల్డ్ అప్ మీన్స్ మొత్తం నిండి ఉన్న నిండి లేకున్నా అది సిమెట్రిక్ అండి. ఈ విధంగా ఉన్న T2G అనేది సిమెట్రిక్. ఓకే, ఈజీ సంగతి చూద్దాం. ఇప్పుడు ఈజీ సంగతి చూద్దాం. ఈజీ అనేది కూడా పాసిబిలిటీ ఏ విధంగా ఉందంటే 1 మొత్తానికి ఫిలప్ కాలేదు, ఫిలప్ అయి ఉంది, మొత్తానికి హాఫ్ ఫిల్ అయి ఉంది మొత్తానికి. ఇది కూడా సిమెట్రిక్ కండిషన్స్, ఇవి సిమెట్రిక్ కండిషన్. ఇవి కాకుండా రిమైనింగ్ ఏది వచ్చినా కూడా అది అన్సిమెట్రిక్ కింద తీసుకోండి. అప్పుడు మనం ఏ విధంగా చూడాలంటే T2G ప్లస్ ఈజీ 2 ఎలక్ట్రాన్లు, ఒకటి సిమెట్రిక్ ఉండి ఇంకోటి కూడా సిమెట్రిక్ ఉందనుకోండి, దెర్ ఈజ్ నో డిస్టార్షన్. ఒకవేళ T2G కనుక అన్సిమెట్రిక్ అయింది, ఈజీ అనేది సిమెట్రిక్ ఉంది, దట్ ఈజ్ స్లైట్ డిస్టార్షన్ అండి, స్లైట్గా ఉంటుంది డిస్టార్షన్ అనేది. ఒకవేళ T2G సిమెట్రిక్ అయ్యి ఈజీ అనేది అన్సిమెట్రిక్ అయింది అనుకోండి, స్ట్రాంగ్ డిస్టార్షన్ ఉంటుంది.
T2G అన్సిమెట్రిక్ అయ్యి ఈజీ కూడా అన్సిమెట్రిక్ అయింది అనుకోండి, అప్పుడు కూడా స్ట్రాంగ్ డిస్టార్షనే ఉంటుంది, ఈ కండిషన్స్ ఇంపార్టెంట్. ఇది అర్థం కాకపోయినా నేను ఆల్రెడీ ప్రొనౌన్స్ చేశాను కాబట్టి ఒకసారి రాసుకోవడానికి ట్రై చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. డిస్టార్షన్ ఎప్పుడు పాసిబుల్ అవుతుందని అడుగుతాడండి, ఇది చూడడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇంకొకటి ఇందులోనే జాన్ టెల్లర్లో డిస్టార్షన్లో మనకు జెడ్ ఇన్ కేస్ జెడ్ అవుట్ కేస్ డిస్టార్షన్ ఉంది. దాని ద్వారా అందుకనే DXY DYZ DZX ఇవి ఉన్నాయి కదా, DZ² X² DX² ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని ఎలా జరుగుతుంది అనేది కూడా జెడ్ ఇన్ కేస్ జెడ్ అవుట్ కేస్ డిస్టార్షన్లో ఉంటుంది. అది కూడా ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ జాన్ టెల్లర్ డిస్టార్షన్ అండి, జాన్ టెల్లర్ డిస్టార్షన్. ఇంకా మీరు నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈఎన్ రూల్ కంటే ఇనర్ట్ అండ్ లెబైల్ కాంపౌండ్స్ చూసుకోండి, ఇనర్ట్ అండ్ లెబైల్ కాంపౌండ్స్. ఓకే. ఇవన్నీ కూడా D1 నుంచి D10కు ట్రై చేయండి మీరు. ఇనర్ట్ అండ్ లెబైల్ కాంపౌండ్ ఒక సింపుల్గా ఇస్తాను, ఎటువంటి కాంపౌండ్ లేకుండా. మీరు చూడండి, ఒకవేళ కనుక ఒక కాంప్లెక్స్లో ఉన్నటువంటి మెటల్ అనేది D3 కాన్ఫిగరేషన్ వచ్చింది, అది స్ట్రాంగ్ ఫీల్ లైగాండ్ కానీ వీక్ ఫీల్ లైగాండ్ కానీ మీన్స్ అప్పుడు మనకి ఏమొస్తుందంటే అది ఇనర్ట్ కాంప్లెక్స్ అండి, అది ఇనర్ట్ కాంప్లెక్స్. నెక్స్ట్ D4 D5 D6 ఈ మూడింటిలో స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ నుండి D4 కాన్ఫిగరేషన్ కానీ D5 కాన్ఫిగరేషన్ కానీ D6 కాన్ఫిగరేషన్ కానీ ఆర్ లో స్పిన్ కాంప్లెక్స్ వచ్చింది అనుకోండి, ఆ కాంప్లెక్సెస్ కూడా ఇనర్ట్ కాంప్లెక్స్లు అండి, ఇనర్ట్ కాంప్లెక్స్లు. జస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే సెంట్రల్ మెటల్ అయాన్ యొక్క కాన్ఫిగరేషన్ ఏమొస్తుంది. సపోజ్ దట్ క్రోమియం ఎగ్జా ఆక్వా క్రోమియం 2+ అని ఇచ్చాము, ఎగ్జా ఆక్వా క్రోమియం 2+ అని ఇచ్చాము. అప్పుడు ఏమవుతుందండి, ఇది 4s1 3d5 కదా, ఇక్కడ మనకు 4s0 అవుతుంది, 3d4 అవుతుంది, 3d4 D4 ఉందండి. ఓకే, D4 బట్ ఇక్కడ వచ్చేసి మనకు ఇది వీక్ ఫీల్ లైగాండ్, ఇక్కడ స్ట్రాంగ్ ఫీల్ లైగాండ్ అయితేనే ఇనర్ట్ కాంప్లెక్స్, ఇది వీక్ ఫీల్ లైగాండ్ కాబట్టి ఇది ఇనర్ట్ కాంప్లెక్స్ కాదు, ఇదేంటిది లెబైల్ కాంప్లెక్స్, కాంప్లెక్స్. ఒకవేళ ఇదే ఎగ్జాంపుల్ని నేను CN6గా తీసుకున్నాను, క్రోమియం CN6 4- తీసుకున్నాను, అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇది కూడా 3d4 వస్తుంది, కానీ ఇక్కడ మనకి ఏమవుతుందంటే స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కావున ఇది ఇనర్ట్ కాంప్లెక్స్ అండి. జస్ట్ మీరు ఇవి చూసుకొని కాంప్లెక్స్లో దాని యొక్క కాన్ఫిగరేషన్ చూసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఇనర్ట్ అండ్ లెబైల్ కాంప్లెక్స్ మీద వచ్చినటువంటి క్వశ్చన్ చేయగలుగుతారు. సో దట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. చూడండి, దిస్ ఈజ్ అబౌట్ ఇనర్ట్ అండ్ లెబైల్ కాంప్లెక్సెస్ అండి. నెక్స్ట్ మనకు టర్మ్ సింబల్స్ కూడా చూసుకోండి. ఓకే, టర్మ్ సింబల్స్ ఏంటివి? టర్మ్ సింబల్కి ఏం లేదు, జై 2s+1 హియర్ L+S2 L-S అండి. దీని మీద బ్రీఫ్గా వీడియో చేశాను, మీరు కావాలంటే చూసుకోవచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్కి చేస్తాను, మిగిలిన ఎగ్జాంపుల్కి మీరు చేయడానికి ట్రై చేయండి. ఎనీ యూ కెన్ గివ్. D3కి చేస్తానండి. D3 ఏ విధంగా వస్తుందండి మనకు? D3 అనేది 1 2 3 4 5. చూడండి, ఇక్కడ D3లో ఇక్కడ మనకు +2 +1 0 -1 -2 దీస్ ఆర్ L వాల్యూస్. నా ఇక్కడ ఏమైతుందంటే మనకు టోటల్ L వాల్యూ +2 +1 +0 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అండి. యాక్చువల్లీ L ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 దెన్ జై వాల్యూ ఈజ్ SPDF అండి. ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, సో ఫాస్ట్ చెప్తున్నా. సో మనకు 3 కాబట్టి పాసిబుల్ టర్మ్ అనేది F టర్మ్. ఓకే, పాసిబుల్ టర్మ్ అనేది F టర్మ్. ఇక్కడ F 2s+1 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయని 1 2 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 3+1 చేయండి. డైరెక్ట్ 2s+1 మీన్స్ హాఫ్, దాని యొక్క స్పిన్ తీసుకొని అదంతా అవసరం లేదు. ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయో దాని ప్లేస్లో n+1 అని రాసుకోండి, ఆర్ n+1గా కూడా రాసుకోవచ్చు. డైరెక్ట్ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 4 వస్తుందండి. ఇక్కడ 4f టర్మ్. ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ కింద తీసుకునే వాల్యూ ఎట్లా తీసుకోవాలంటే, దిస్ ఈస్ బిలో ఆఫ్ ఫీల్డ్ కాబట్టి L-S అనేది గ్రౌండ్ స్టేట్ టర్మ్ సింబల్ అవుతుంది. ఒకవేళ ఎబో ఆఫ్ ఫీల్డ్ అయితే L+S అనేది గ్రౌండ్ స్టేట్ టర్మ్
సింబల్ అవుతుంది. ఇక్కడ ఎల్ వాల్యూ 3, ఎల్ మైనస్ ఎస్ అంటున్నా. ఎల్ వాల్యూ అనేది 3 అండ్ ఎస్ వాల్యూ ఎంత మరి? ఎస్ వాల్యూ డైరెక్ట్ 4 తీసుకుంటారా? దట్ ఈస్ రాంగ్. టోటల్ స్పిన్ ప్లస్ ఆఫ్ 3 ప్లస్ ఆఫ్లు ఉన్నాయి కాబట్టి దాన్ని 3/2గా రాసేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ 3/2. ఇక్కడ చూడండి, దీన్ని వేస్తే 6 మైనస్ 3/2 దట్ ఈస్ ఈక్వల్ టు అగైన్ వీ విల్ గెట్ 3/2. నా ఇక్కడ ఏమొస్తుందండి? 3/2. ఇది అనేది గ్రౌండ్ స్టేట్ టర్మ్ సింబల్. ఈ విధంగా మనకు గ్రౌండ్ స్టేట్ టర్మ్ సింబల్ క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఒకవేళ ఎబో ఆఫ్ ఫీల్డ్ అయితే మనం తీసుకోవాల్సింది ఏంటిదంటే ఎల్ ప్లస్ ఎస్, అప్పుడు మనకు 9/2 వస్తుంది. ఇక్కడ 9/2 తీసుకుంటామండి. అది మనకు D7 కన్ఫిగరేషన్కి అలా వస్తుంది. D7 కన్ఫిగరేషన్కి మీరు చేసి చూడండి, అది వస్తుంది. ఓకే, ఇది మనకు అబౌట్ టర్మ్ సింబల్. నెక్స్ట్ మైక్రోస్టేట్స్ కూడా ఒక ఫార్ములా ఉంది. మైక్రోస్టేట్స్ నెంబర్ ఆఫ్ మైక్రోస్టేట్స్ కూడా ఇక్కడే చెప్పేస్తున్నా చూడండి. ఓకే, నెంబర్ ఆఫ్ మైక్రోస్టేట్స్ ఒకవేళ కన్ఫిగర్ ఇచ్చిండి అనుకోండి, ఈ మైక్రోస్టేట్స్ కూడా నేను ఒక వీడియో చేశాను, కావాలంటే అక్కడ చూడొచ్చు. ఇక్కడ ఏం చేయాలంటే m ఫ్యాక్టోరియల్ బై m మైనస్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ నెంబర్ ఆఫ్ మైక్రోస్టేట్స్ ఈక్వల్ టు m అనేది మ్యాక్సిమం కెపాసిటీ, d ఆర్బిటాల్ మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇది 10 ఫ్యాక్టోరియల్ బై 10 మైనస్ 3. ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి n అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్. నా ఇక్కడ మనము 10 ఇంటూ 9 ఇంటూ ఫ్యాక్టోరియల్ అంటే ఈ విధంగానే రాస్తామండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి తెలియదు కావచ్చు. 7 బై హియర్ 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు. 7 ఫ్యాక్టోరియల్ క్యాన్సల్. దీన్ని 3 ఇంటూ 2 ఇంటూ 1గా రాసుకోవచ్చు. ఇది ఇక్కడ 3 1s 3 3s 2 1s 2 4s 3 4s 12 ఇంటూ 10 దట్ ఈస్ ఈక్వల్ టు 120. సో 120 మైక్రోస్టేట్స్ అనేవి పాసిబుల్ అండి. అండ్ వన్ మోర్, టర్మ్ సింబల్ ఇచ్చినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 3f టర్మ్ ఇచ్చాడు అనుకోండి, ఏం లేదు, ఇక్కడ ఉన్న మీది ఇచ్చినటువంటి నెంబర్ ఇంటూ ఎఫ్ టర్మ్లో ఎఫ్ బాక్స్లో ఎన్ని బాక్సెస్ వస్తాయండి? ఎఫ్ ఆర్బిటాల్లో 1 2 3 4 5 6 7 ఎఫ్ ఆర్బిటాల్లో 7 బాక్సెస్ ఉంటాయి. ఈ ఇంటూ 7 కొట్టేసేయండి, అయిపోద్ది. 7 3 21. ఆన్సర్ ఈజ్ 21 మైక్రోస్టేట్స్. ఓకే, దిస్ ఈజ్ వన్ మోర్ మెథడ్ ఫర్ క్యాలిక్యులేషన్. ఒకవేళ టర్మ్ సింబల్ ఇస్తే, ఇది కన్ఫిగరేషన్ కాదు, టర్మ్ సింబల్. F3కి 3Fకి తేడా గమనించండి. ఓకే, అప్పుడు ఆ విధంగా చేస్తే మనకు మైక్రోస్టేట్స్ 21 వస్తాయండి. దిస్ ఈజ్ అబౌట్ మైక్రోస్టేట్స్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ ఆర్జెల్ డయాగ్రామ్స్ అనేది ఉందండి, అది కూడా టర్మ్ సింబల్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఆర్జెల్ డయాగ్రామ్ మీద మీరు క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కొన్నిసార్లు నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్ అనేటివి కూడా అడుగుతున్నాడు. నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఫర్ ఎస్ టర్మ్ కానీ పీ టర్మ్ కానీ 0 ఉంటాయండి నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్. బట్ డి టర్మ్ ఉంటుంది కానీ డి టర్మ్లో 1 ట్రాన్సిషన్ పాసిబుల్, ఎఫ్ టర్మ్లో 3 ట్రాన్సిషన్. ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అండి, ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఇది ఒక బాక్స్ గుర్తుంచుకోండి. ఇది డైరెక్ట్గా మాకు డిఎల్లో పడిందండి ఈ క్వశ్చన్. ఎఫ్ టర్మ్ వచ్చినప్పుడు ఒక కాంప్లెక్స్ ఇచ్చి దాని యొక్క టర్మ్ సింబల్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎఫ్ టర్మ్ వస్తే అప్పుడు ట్రాన్సిషన్స్ ఎన్ని పాసిబుల్ అవుతాయి, ఎన్ని డిడి ట్రాన్సిషన్లు పాసిబుల్ అవుతాయి అని అడిగాడండి. 3 ట్రాన్సిషన్స్ పాసిబుల్ అవుతాయి. ఈ క్వశ్చన్ కూడా మనకు వచ్చింది. ఇది ఆర్జెల్ డయాగ్రామ్ కాన్సెప్ట్ మీద ఉంటుంది. ఆ ఆర్జెల్ డయాగ్రామ్ కూడా మనకు సిఎఫ్ఎస్సి క్యాలిక్యులేట్ చేసాంగా, T2G EG. అలానే డి టర్మ్కు ఎఫ్ టర్మ్కు ఇందులో ఉన్నటువంటి కింద వచ్చినటువంటి గ్రౌండ్ స్టేట్ ఏమొస్తుంది, అలాంటి క్వశ్చన్లు కూడా అడుగుతున్నారు. మీరు చూడండి, సపోజ్ డి టర్మ్కి చెప్తాను నేను. ఇది ఆర్జెల్ డయాగ్రామ్గా తీసుకోండి. ఇక్కడ T2G ఇది రాస్తున్నా, ఇక్కడ EG రాస్తున్నా. సో ఇక్కడ EG రాస్తున్నా, T2G రాస్తున్నా అండి. సో మనకు D1 ఇది డి టర్మ్ అండి. డి టర్మ్ వచ్చే వాటికి మాత్రమే చూడాలి. ఇక్కడ మనము S ఈజ్ ఈక్వల్ టు ఎల్ వాల్యూ అనేది 0 1 2 అయినప్పుడే డి టర్మ్ వస్తుంది. ఎల్ వాల్యూ డి ఎప్పుడు వస్తుందంటే D1కి వస్తుంది, అండ్ D6కి వస్తుంది, అండ్ D9కి వస్తుందండి, అండ్ D4 కూడా వస్తుంది. D4 కూడా వస్తుందండి. సో ఇక్కడ D1 అండ్ D1 అండ్ D6 మనకు T2Gలోకి వస్తాయి ఎలక్ట్రాన్స్. D4 అండ్ D9 వచ్చేసి EGలో వస్తాయి. కాబట్టి దీని గ్రౌండ్ స్టేట్ ఇక్కడ EG ఉంది, దీని గ్రౌండ్ స్టేట్ ఏముంది, T2G ఉంది. ఈ నుంచి ఇక్కడికి ఒక్క ట్రాన్సిషన్ పాసిబుల్ అవుతుందండి, ఒకటే ట్రాన్సిషన్ పాసిబుల్ అవుతుంది. అందుకని డి టర్మ్లో ట్రాన్సిషన్ అనేది 1. ఓకే,
ఈ విధంగా చూసుకోండి. ఇది ఆక్టాహెడ్రల్, ఇది ఆక్టాహెడ్రల్లో. ఒకవేళ టెట్రాహెడ్రల్లో వెళ్ళినట్టయితే మీరు రివర్స్ అవుతాయండి. ఇది ఇటు వస్తుంది D1, ఇది D6, ఇక్కడ D4, D9 అనేది ఇక్కడ వస్తాయి. అంటే టెట్రాహెడ్రల్లో ఇక్కడ ఇది వస్తుందండి. ఈ విధంగా మనకు ఆర్జెల్ డయాగ్రామ్స్ కాన్సెప్ట్ ఉంది. కావాలని అనుకుంటే మీరు ఆర్జెల్ డయాగ్రామ్ టాపిక్ కూడా మీరు చూసుకోండి. ఆ డయాగ్రామ్స్ ఫర్ ఎఫ్ టర్మ్ కూడా ఆర్జెల్ డయాగ్రామ్ అనేది ఇంపార్టెంట్. సో అది కూడా చూసుకోవడానికి ట్రై చేయండి. అదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ అది ఇంపార్టెంట్ అని చెప్తున్నా. జస్ట్ ఫోకస్డ్ ఏరియాసే చెప్తున్నా, కానీ కొన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా, అవి చూసుకోండి మెయిన్గా. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఆర్జెల్ డయాగ్రామ్స్. నెక్స్ట్ చూసుకోవాల్సిన టాపిక్ మనకు ఇందులో రియాక్షన్ మెకానిజం. దానికంటే ముందు ఈఏఎన్ రూల్ అని చెప్పాను కదా. ఈఏఎన్ రూల్, ఈఏఎన్ అంటే ఏంటిదండి? 36 అనేది మనకేమొస్తుంది? క్రిప్టాను. సో అది ఫాలో అయితే అది స్టేబుల్గా ఉంటుంది. అంటే దాని యొక్క ఈఏఎన్ ఎంత వస్తుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. అది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే టోటల్ ఎలక్ట్రాన్ కౌంట్. ఈఏఎన్ అంటే ఏంటిదండి? టోటల్ ఎలక్ట్రాన్ కౌంట్ అనేది ఒకవేళ కనుక ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ మీన్స్ అటామిక్ నెంబర్ ఉంటుంది కదా, దానికి ఈక్వల్ అయింది అనుకోండి. దానికి ఈక్వల్ అయితే దాన్ని మనము ఏమంటాం? టోటల్ ఎలక్ట్రానిక్ కౌంట్ అనేది దానికి ఈక్వల్ అయితే స్టేబుల్ కాంప్లెక్స్ అంటాం, లేదంటే స్టెబిలిటీ కాదు అని అంటాం. అదే మనకు ఈఏఎన్ రూల్ చెప్తుంది. ఈఏఎన్ రూల్ కూడా చాలాసార్లు చేసే ఉన్నారు మీరు. సో ఒకసారి చూసుకోండి. ఈ మెటల్ బాండ్స్ కూడా క్యాలిక్యులేషన్ ఎలా వస్తాయి అనేది మనకు ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ ఉంటాయి, కార్బోనిల్స్, మెటల్ కార్బోనిల్స్, మెటల్ నైట్రోసిల్స్ అవి వస్తాయి కదా, అందులో చూసుకోండి. ఓకే, ఇరిడియం కాంప్లెక్సెస్ కానీ, రోడియం కాంప్లెక్సెస్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు అందులో చూసుకోండి. ఓకే, నా ఇక్కడ రియాక్షన్ మెకానిజం. ఈ రియాక్షన్ మెకానిజం అంటే మనకు మెటల్ కాంప్లెక్స్ అనేది రియాక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి? SN1 ఫాలో అవుతుందా, SN2 ఫాలో అవుతుందా, అండ్ ఆనేషన్ రియాక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ ఉంటాయి. అవి కూడా చూసుకోండి. ఇది చాలా పెద్ద టాపిక్ అండి, ఆల్రెడీ చెప్పాను. సో అవన్నీ చెప్పడం కుదరదు ఇప్పుడు, అందుకని చెప్పేసి అలా ఓవరాల్గా చెప్పేస్తున్నా. నెక్స్ట్ ట్రాన్స్ ఎఫెక్ట్ అండి. ట్రాన్స్ ఎఫెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్ ఎఫెక్ట్ ఆర్డర్ అనేది మీరు గుర్తుంచుకున్నట్టయితే ఆటోమేటిక్గా ట్రాన్స్ ఎఫెక్ట్ మీద మీరు క్వశ్చన్లు చేస్తారండి. మెయిన్గా ప్లాటినం కాంపౌండ్స్ మీద ట్రాన్స్ ఎఫెక్ట్ అనే టాపిక్ బాగా అడుగుతున్నాడు చూడండి. అంటే ఇన్కమింగ్ న్యూక్లియోఫైల్ అనేది ట్రాన్స్ పొజిషన్లో వస్తే దాన్ని ట్రాన్స్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి లైగాండ్స్ ఏం చేస్తున్నాయంటే అదిని ట్రాన్స్ పొజిషన్లో రావడానికి మాత్రమే ఇష్టపడుతుంది. ఇప్పుడు ఇది మెటల్ అండి, ఈ విధంగా ఉంది. ఇక్కడ ఒక లైగాండ్ ఉంది, ఇక్కడ ఒక లైగాండ్, ఇక్కడ ఒక లైగాండ్, ఇక్కడ ఒక లైగాండ్. ఒకటి ఎక్స్ట్రా లైగాండ్ నేను ఏం తీసుకుంటున్నా అంటే N అనే ఒక లైగాండ్ వస్తుంది. ఆ లైగాండ్ అనేది ప్రస్తుతానికి ఇక్కడ ఇసుకుంటాం, ఎందుకంటే అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి. అప్పుడు ఇక్కడ ఏమైంది? N అయిపోయిందండి. ఇప్పుడు న్యూ లైగాండ్ అనేది ఇక్కడ రావాలన్నా ఆర్ ఇక్కడ రావాలన్నా, ఎల్లుకు ట్రాన్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉందనుకోండి ఈ పొజిషన్లో వస్తుంది. లేదు ఎన్నుకు ట్రాన్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉందనుకోండి ఎన్ అనేది ఇక్కడ వస్తుంది. అంటే ట్రాన్స్ పొజిషన్ను చూజ్ చేసుకుంటుంది. బేస్డ్ అపాన్ లైగాండ్ మనము ట్రాన్స్ ఎఫెక్ట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. మీకు ఆర్డర్ ఇస్తాను, ఆగండి, జస్ట్ ఆర్డర్ చెప్తాను. ఆర్డర్ చూసుకుంటే సరిపోతుందండి. మీరు ట్రాన్స్ ఎఫెక్ట్ ఆర్డరు ఆ లైగాండ్స్ అనేటి ఆర్డర్ ఫాలో అయితే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. మీరు 1 minute వెయిట్ చేయండి అంతే. ఎస్, ఒక్కసారి చూడండి. ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటిదంటే NO2 ఒకటి, NO2 ఈజ్ గ్రేటర్ దెన్ I-I. ఓకే, నెక్స్ట్ దట్ ఈస్ ఈక్వల్ టు SCN అండి. SCN I- లేదా SCN దట్ ఈజ్ గ్రేటర్ దెన్ Br- దట్ ఈస్ గ్రేటర్ దెన్ Cl-. ఓకే, దట్ ఈస్ గ్రేటర్ దెన్ పిరిడిన్ మైనస్. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు చాలా ఉన్నాయి, ఇవి మాత్రం గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అమోనియా NH3. ఈ NH3 అండ్ క్లోరిన్స్ మీద చాలా వరకు క్వశ్చన్స్ పడినాయండి. సో క్లోరిన్కి ఎక్కువ ట్రాన్స్ ఎఫెక్ట్ నేచర్ ఉంటుంది కంపేరింగ్ విత్ NH3. దేనికి ఎక్కువ ఉంటుంది? క్లోరిన్కి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇన్కమింగ్ న్యూక్లియోఫైల్ అనేది ఎక్కడ రావాలి? క్లోరిన్కి ట్రాన్స్ పొజిషన్లో రావాలి. ఓకే, నౌ
NH3 నెక్స్ట్ OH మైనస్ అండి, నెక్స్ట్ H2O. కనీసం ఈ లైగాన్స్ అన్న గుర్తుంచుకోండి. ఈ లైగాన్స్ గుర్తుంచుకున్న మీరు ట్రాన్స్ ఎఫెక్ట్ని ఈజీగా చేయగలుగుతారు. సో ట్రాన్స్ ఎఫెక్ట్ మీద కూడా మనము క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దాదాపు మోస్ట్ ఇంపార్టెంట్ అన్నీ కూడా కవర్ చేశాను. సో మీరు వీటిని ప్రాక్టీస్ చేసుకోండి. ఒక ఎగ్జాంపుల్ కూడా ఇద్దాం అనుకున్నాను, చాలా ఇప్పటికే లెంతీ అయిపోతుంది. ఒక్కసారి చూడండి అది. ఓకే, నెక్స్ట్ రియాక్షన్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయండి మనకు చాలా వరకు. రియాక్షన్ మెకానిజంలో వస్తాయి. ఒకసారి రియాక్షన్ మెకానిజంలో ఆల్రెడీ చెప్పాను కదా, SN1 SN2 ఆనేషన్ రియాక్షన్ అండ్ ఇన్నర్ స్పియర్ మెకానిజం, అవుటర్ స్పియర్ మెకానిజం చాలా వరకు ఉన్నాయి. అవి ఒకసారి చూసుకోండి. అంత పెద్దగా ఏం కాదులే కానీ చూసుకోండి. ఇవి మాత్రం మెయిన్గా చూసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఏముంది అంటే ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఉందండి. ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండి. ఇన్నర్ ట్రాన్సిషన్లో ఎబ్లాక్, ఇన్నర్ ట్రాన్సిషన్ అంటే మనకి ఎబ్లాక్ ఎలిమెంట్స్ అండి. ఆ ఎబ్లాక్ ఎలిమెంట్స్లో మనకు లాంథనైడ్స్, యాక్టినైడ్స్ అని ఉంటాయండి. లాంథనైడ్ కాంట్రాక్షన్, యాక్టినైడ్ కాంట్రాక్షన్ గురించి చాలా వరకు చదువుకున్నాం. అండ్ ఈ లాంథనైడ్ యాక్టినైడ్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ కూడా మనకు కావాలి. ఎందుకంటే యాక్టినైడ్స్లో మనకు యురేనియం ఉంటుంది కదండి. యురేనియం తర్వాత ఎలిమెంట్స్, ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్ ఈ విధంగా చెప్పుకుంటాం కదా, అవన్నీ కూడా వస్తాయి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్ లాంథనైడ్స్లో. లాంథనైడ్స్ కానీ యాక్టినైడ్స్ కానీ మెయిన్గా లాంథనైడ్స్లో మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మనకు ఫాలో అయ్యే ఫార్ములా μ = G√J × J+1. J అంటే ఏంటిదండి, L+S టు L-S ఆల్రెడీ మనం అనుకున్నాం కదా. అదే ఇక్కడ G వాల్యూని గైరోమాగ్నెటిక్ రేషియో అంటామండి. ఈ G వాల్యూ అనేది 3/2 + S × S+1 - L × L+1 2J × J+1. ఇది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ దీని క్యాలిక్యులేషన్ పైన క్వశ్చన్లు పడిన రోజులు కూడా ఉన్నాయండి. గైరోమాగ్నెటిక్ రేషియో ఏ విధంగా కనుక్కుంటామంటే 3/2 + S × S+1 - L × L+1 2J × J+1. మీరు కంగారు పడకండి, ఇది ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ LCM తీసుకొని ఇక్కడ J × J+1 ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఆ ఫార్ములా ఈ ఫార్ములా ఒకటే. ఇది కొంచెం బెటర్ అని చెప్పి నేను ఇది యూజ్ చేస్తాను అంతే. S అంటే టోటల్ స్పిన్ అండి. L అంటే L వాల్యూ, టోటల్ L వాల్యూస్ ఉంటాయి కదా, ఆర్బిటాల్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ J అంటే J = L+S టు L-S. ఆల్రెడీ ఇది మనకు తెలుసు. ఈ ఫార్ములాను ఉపయోగించి మనకు మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేది చూస్తామండి. ఇందులో మీరు ఒక గ్రాఫ్ లాగా ఉంటుందండి. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. డిస్ప్రోసియం, హాల్మియం, ఎర్బియం ఇక్కడ ఉంటుంది కదా, ఆ గ్రాఫ్ను ఒక్కసారి చూసుకోండి. ఇందులో ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. జస్ట్ అవి గుర్తుంచుకున్నా మీరు సరిపోతుందండి. ఎబ్లాక్ ఎలిమెంట్స్లో మెయిన్గా మనం చూడాల్సిందే అది. ఒక్క నిమిషము, అది కూడా నేను ఇస్తాను ఆర్డర్. బ్లాక్ ఎలిమెంట్స్, ఎస్, ఓకే. ఇందులో మనకు ఎక్కువ వచ్చేసి మనకు 10.65తోని ఏది ఉంది అంటే డిస్ప్రోసియం అండి. డిస్ప్రోసియం తర్వాత హాల్మియం. ఇందులో మనకు ఎక్కువ ఎక్కడ ఉందంటే డిస్ప్రోసియం 3+ అనేది 10.65 అండి మ్యాగ్నెటిక్ మూమెంట్. నెక్స్ట్ హాల్మియం వచ్చేసి 10.5, ఓకే, 10.60 యాక్చువల్లీ. ఈ రెండు అనేటి టాప్ అండి. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎక్కువ కలిగినటువంటి ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే అందులో ఇవి రెండు. అసలు మ్యాగ్నెటిక్ మూమెంట్ లేని కాంపౌండ్ ఏది అంటే యూరోపియం వచ్చేసి మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది ఉండదు. అండ్ సమేరియంలో కూడా 0 ఉంటుందండి. ఓకే, క్యాల్కులేటెడ్, ఇవన్నీ క్యాల్కులేటెడ్లో. ఎక్స్పెక్టెడ్లో వచ్చేసి మనకు 0 వచ్చేసి లాంథనమ్ 3+లో ఉంటుంది అండ్ లుటీషియన్ 3+లో. మిగిలిన వాటిలో అన్నిటిలో మనకు మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది ఉంది. బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా ఎక్కడ ఎక్కువ ఉందో అది దాన్ని మాత్రమే గుర్తుంచుకోండి. మెయిన్గా వచ్చేసి మనకు డిస్ప్రోసియమే అండి. ఓకే, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అందుకే చూశాను. డిస్ప్రోసియంకే ఎక్కువ ఉంది, నెక్స్ట్ హాల్మియం. డిస్ప్రోసియంకి ఎక్కువ, తర్వాత హాల్మియం. సో టోటల్ ఎబ్లాక్ ఎలిమెంట్స్లో డిస్ప్రోసియంకి ఎక్కువ ఉంది. డిస్ప్రోసియం 3+కి ఎక్కువ ఉంటుందండి. ఏంటిది మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది.
ఓకే. నెక్స్ట్ కలర్ ప్రాపర్టీస్ చూసుకున్నట్టయితే ఇవన్నీ నేను 3+ అయాన్స్ రాశాను. ఏం లేదండి, ఇవి ఆర్డర్లో రాయండి. లాంతనం, సీరియం, ప్రొసిడీనియం, నియోడీమియం, ప్రొమిథియం, సమేరియం, యూరోపియం, గడలోనియం. ఇక్కడ మళ్ళీ గడలోనియం, టెర్బియం, డిస్ప్రోసియం, హాల్మియం, ఎర్బియం, తులియం, ఎటర్బియం, లిటిషియం. జస్ట్ ఆర్డర్లో రాసుకోండి. ఏం లేదండి, ఇక్కడ ఫస్ట్ది లాస్ట్ది సేమ్ ఫాలో అవుతాయి, దట్ ఈస్ కలర్లెస్. నెక్స్ట్ సీరియం, ఎటర్బియం ఆల్సో కలర్లెస్. నెక్స్ట్ వచ్చినటువంటి ప్రొమిథియం అండ్ తులియం, ఈ రెండు కూడా గ్రీన్. ఇది ఎట్లా గుర్తుంచుకోవాలంటే GL పైప్, కోడ్ ఈస్ GL పైప్. వాట్ ఈస్ దట్? GL పైప్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకు? ప్రొమిథియం కాడ నుంచి స్టార్ట్. ప్రొమిథియం కాడ నుంచి GL పైప్ అని రాయండి, GL పైప్. ఓకే. నౌ గ్రీన్, లైలాక్ అంటే రెడ్ కలర్ అండి, లైలాక్ అంటే. P అంటే పింక్, Y అంటే ఎల్లో, P అంటే అగైన్ పింక్, దట్ ఈస్ లాస్ట్ వన్ ఈజ్ పేల్ పింక్. ఓకే, కింద ఉన్నటువంటిది పేల్ పింక్. మీరు ఒక్కసారి ఇది చూసుకున్నట్టయితే మీకు అర్థమవుతుంది. మీరు ఆల్రెడీ ఇది చదివే ఉంటారు అనుకుంటున్నా. ఇవన్నీ మీరు చదివినే, జస్ట్ రీకాల్ పర్పస్ నేను చెప్తున్నా అంతే. మెయిన్గా ఇవి చూసుకోండి. ఇంకా మీరు ఏం చూడాలి అంటే ఇక్కడ కాన్ఫిగరేషన్స్ ఇస్తాడండి. కాన్ఫిగరేషన్ F1కి ఏ విధంగా మనం టర్మ్ సింబల్ క్యాలిక్యులేట్ చేస్తాం, F2కి ఎలా చేస్తాం అనేది టర్మ్ సింబల్ క్యాలిక్యులేషన్ అండి. నేను చెప్పేది టర్మ్ సింబల్ కాన్ఫిగరేషన్ ఇచ్చినప్పుడు టర్మ్ సింబల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను ఫాస్ట్గా. F2 అంటున్నా. Fలో మనకు 7 బాక్సెస్ ఉంటాయి కదండి, 1 2 3 4 5 6 7. F2 ఈసారి కొంచెం ఎక్కువ తీసుకున్నా, ఎందుకంటే హాఫ్ ఫీల్డ్ కంటే ఎక్కువ తీసుకుంటా. అప్పుడు బిలో హాఫ్ ఫీల్డ్ తీసుకున్నా, ఇప్పుడు హాఫ్ ఫీల్డ్ కంటే ఎక్కువ తీసుకుంటా. F7 తీసుకుంటా అండి. F7 ఓకే. 1 2 3 4 5 6 7. F7 వద్దు, మనము 14 వరకు ఉంటాయి కాబట్టి F10 తీసుకుందాం. F10 ఓకే. 7/8 9 10 +3 +2 +1 0 -1 -2 -3. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు ఫుల్ ఫిలప్ అయినాయి, అన్పేడ్ ఇక్కడనే ఉన్నాయి కాబట్టి వీటి మాత్రమే క్యాలిక్యులేట్ చేయండి. 3 2 3 + 2 5 5 + 2 5 + 1 6 6 + 0 6 ఓన్లీ. ఓకే, జస్ట్ మిగిలిన నెంబర్లు రాయండి. 3 + 2 + 1 + 0 ఎంత అండి? ఇది మనకు అన్ని మైనస్లు ఉన్నాయి కదా, మైనస్ పెడదాం మీరు కన్ఫ్యూజ్ కాకుండా. టోటల్ 6 వచ్చిందండి. -6 వచ్చినా +6 వచ్చినా మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే 6. సో ఇక్కడ ఈ 6ని చూడండి, ఒకవేళ ఇక్కడ +1 వచ్చింటే ఇక్కడ -1, ఈ రెండింటిని కూడా క్యాన్సిల్ చేయండి. ఇక్కడ కూడా ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉందనుకోండి, ఇది క్యాన్సిల్ చేసి ఓన్లీ ఈ రెండు తీసుకుంటే సరిపోతుంది. ఓకే, అది మీకు తెలుసు ఆల్రెడీ. నా 3 + 2 + 1 6 వచ్చిందండి. మనకు ఎల్ వాల్యూ అనేది 0 1 2 3 4 5 6. నా S P D F G H I అండి. ఓకే, SPDFGHI I. సో టర్మ్ సింబల్ ఏమొస్తుందండి మనకు? I అనేది వస్తుంది. I. ఇక్కడ మనకు ఎన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి కాబట్టి ఒకటి యాడ్ చేయండి, దట్ ఈస్ 5. ఓకే, నా 2s ఆల్రెడీ మనకు టర్మ్ సింబల్స్ తెలుసు కదా, 2s + 1 xi. హియర్ L + S ఆర్ L - S గ్రౌండ్ స్టేట్ టర్మ్ సింబల్. L + S ఇది ఎబో హాఫ్ ఫీల్డ్ కాబట్టి L + S తీసుకోవాలి. టోటల్ S ఎంత అండి? 1 2 3 4 హాఫ్లు ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు S వాల్యూ 2. ఓకే, S వాల్యూ అనేది 2 అవుతుంది. సో ఇక్కడ L + S కాబట్టి L వాల్యూ ఈజ్ 6. L వాల్యూ 6. నౌ L + X ఈజ్ ఈక్వల్ టు 6 + 2 దట్ ఈస్ ఈక్వల్ టు 8 అండి. సో ఇక్కడ 5i8 వస్తుందండి. 5i8 ఇది అనేది గ్రౌండ్ స్టేట్ టర్మ్ సింబల్ ఫర్ F10 కన్ఫిగరేషన్. గ్రౌండ్ స్టేట్ టర్మ్ సింబల్ ఫర్ F10 కన్ఫిగరేషన్ అండి. ఓకే, 5i8. ఓకే, ఇది కరెక్టే అండి. ఓకే, నా ఈ విధంగా టర్మ్ సింబల్ F1 మొదలుకొని F14 వరకు మీరు ఓన్గా క్యాలిక్యులేట్ చేయగలిగితే మీకు ఒక మార్క్ వచ్చే అవకాశం ఉందండి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లోని ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా ఏమైనా మర్చిపోతున్నానేమో ఒకసారి చూస్తాను. మ్యాగ్నెటిక్ మూమెంట్స్ వచ్చేసి డిస్ప్రోసియం, హాల్మియంకి ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ లాంథనము, యూరోపియం, లుటీషియం ఇవి ఉన్నాయి కదండి, వాటన్నిటికి 0 మ్యాగ్నెటిక్ మూమెంట్. గడలోనియం చూడండి, గడలోనియం యాక్చువల్లీ μ7.9 క్యాలిక్యులేటెడ్. ఓకే, ఇవి చూసుకోండి. కలర్ ప్రాపర్టీస్ కూడా చెప్పాను నేను, ఆ కలర్ ప్రాపర్టీస్ కూడా చూసుకోండి. ఇంకే ఇందులో మెయిన్గా చూడాల్సిన పాయింట్స్ ఇవే అండి. కలర్ ప్రాపర్టీస్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఇవి. ఓకే అండి, ఇక్కడికి మనకు
ఇనార్గానిక్ కెమిస్ట్రీలోని 5 టాపిక్స్ కంప్లీట్ అయ్యాయండి. 5 టాపిక్స్లోని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అవిటిని నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని ఇంపార్టెంట్ చదువుకోండి అని చెప్పాను. అవి చూడండి, అవి మాత్రమే చూడకండి, ఎక్కువ కూడా చూడండి. కానీ నేను చెప్తున్నా ఏంటంటే అవి కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి అని చెప్తున్నా. సో 1 2 3 4 5 టాపిక్స్ కంప్లీట్ అయినాయండి. రిమైనింగ్ 3 టాపిక్స్ పార్ట్ 2లో చూసుకుందాం. పార్ట్ 2లో రిమైనింగ్ 3 టాపిక్స్లోని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి కదా, అవి నేను చెప్తాను. ఇప్పటికే చాలా టైం అయింది. సో ఈరోజు ఫ్రీ టైం ఉంది కాబట్టి మీ గురించి ఈ వీడియో ముందుకు తీసుకురావడం జరిగింది. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చకున్నా కూడా మీరు ఎటువంటి అపోహలు నా మీద పెట్టుకోవద్దు. నేను జస్ట్ ఫర్ నా ట్రైగా ఇలా చేస్తున్నా. మీరు దీన్ని నెగిటివ్గా ఆలోచించకండి, పాజిటివ్గా ఉండండి. ఒకవేళ మీకు నచ్చలేదనుకుంటే వీడియోని స్కిప్ చేయొచ్చు, మీరు చూడాల్సిన అవసరం కూడా లేదు. నచ్చితే మాత్రం చూడండి. ఆల్మోస్ట్ ఇందులో నుంచి మంచి కాన్సెప్టే ఇచ్చానని అనుకున్నాను. ఇంకేమైనా తప్పులు ఏమైనా జరిగినా కూడా మీరు ఓవర్లుక్లో ఏమైనా మిస్టేక్స్ ఇచ్చినా కూడా మీరు కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎగ్జామ్ ముందు ఉన్నాం మనము 1 వీక్ ముందు. సో మీరు ఆల్మోస్ట్ అన్నీ చదువున్నారు కాబట్టి ఎక్కడో చిన్న మిస్టేక్స్ ఐడెంటిఫై చేసుకున్నా దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? అందరికీ నా తరపున ఆల్ ది బెస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఎగ్జామ్లో హర్రీ అవ్వకండి. ఎగ్జామ్ అనేది చాలా దగ్గర వచ్చింది కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకుండా ఫ్రీగా ఉండండి. ఇన్ని రోజులు పడిన కష్టము ఓన్లీ 1 వీక్లో వెళ్ళిపోతుంది. ఆ 2 అవర్స్, ఆ 100 మినిట్స్ మనం ఎలా పర్ఫామ్ చేసామనేదే మన యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సో మీరు మిగిలిన అన్ని టెన్షన్లు పెట్టుకొని మైండ్ని ఖరాబ్ చేసుకొని సార్ నాకు ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పి కామెంట్లు రీజన్లు చెప్పుకోవడానికి ట్రై చేయకండి. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.